Please do subscribe to Prajabheri News Channel. అదే ఫీల్ లో ఉన్నాడు అందరూ ఇల్లు కట్టేసింది. ఇంకొకటి అండి చాలు 6 కుర్చీలు ఉన్నాయి కదా. శ్రీమాత్రే నమః. ఇప్పుడు మనం చేసే ప్రోగ్రాము ఖచ్చితంగా యూట్యూబ్లో యాడ్ అవుతుంది. ప్లీజ్ అందరూ సహకరిస్తే మనకి ఎవరి ప్లేస్ వాళ్ళకు వచ్చినాక కూడా ప్లేస్ ఒక దాంట్లో ఒకటి కూర్చోకుంది. ఈచ్ అండ్ ఎవరి మెంబర్ చెప్పండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే మేడం నారాయణీ నమోస్తుతే. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ. అంటారు అమ్మా అమ్మా ఓ అమ్మా
మీద రావట్లేదు మీద రావట్లేదు పైన మమ్మీ అక్కేది అవసరమా ఓం శ్రీమాత్రే నమః ఓం శ్రీ మహారాజ్ఞే నమః ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యే నమః ఓం సుగంధికుండ సంభూతాయే నమః ఓం దేవకార్య సముద్యతాయే నమః ఓం ఉద్యద్భా అందరిట్లో వేయాలమ్మా తెలుసు కదా అందరికీ ఉద్యద్భాను సహస్రాభాయే నమః ఓం చతుర్బాహు సమన్వితాయే నమః ఓం రాజస్వరూపపాశాఢ్యాయే నమః ఓం క్రోధాకారాంకుశోజ్వలాయే నమః ఓం మనోరూపేక్షుకోదండాయే నమః ఓం పంచతన్మాత్రసాయకాయే నమః ఓం విదారూణ ప్రభాపూరాయే నమః ఓం వజ్రబ్రహ్మాండమండలాయే నమః ఓం విదారూణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండమండలాయే నమః ఓం చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కజాయే నమః ఓం పురవిందమణిశ్రేణి కనత్కోటేరమండితాయే నమః ఓం అష్టమే చంద్ర విభ్రాజ దళగస్థల శోభితాయే నమః ఓం ముఖచంద్రకలాంకాభ మృగనాభి విశేషకాయే నమః ఓం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లికాయే నమః ఓం భక్తలక్ష్మీ పరివాహ చలన్మీనాభలోచనాయే నమః ఓం నవచంపక పుష్పాభ నాసాదండ విరాజితాయే నమః ఓం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురాయే నమః ఓం కదంబ మంజరే క్లుప్త కర్ణపూర మనోహరాయే నమః ఓం కాకండ యుగలే భూత తపనోడుపమండలాయే నమః ఓం పద్మరాజ శిలాదర్శ పరిభావి కపోల భ్రువే నమః ఓం నవ విద్రువ బింబశ్రీ న్యక్కారి రునచ్ఛదాయే నమః ఓం శుద్ధ విద్యాపురాంకార ద్విజపంక్తి ద్వయోజ్వలాయే నమః ఓం కర్పూర వేదికామోద సమాకర్ష దిగంతరాయే నమః ఓం విజసల్లాప మాధుర్య వినిర్భక్తి జగత్తప్యే నమః ఓం పద్యస్మిత ప్రభాపూర మజ్జత్కామేశ మానసాయే నమః ఓం అనాకరిత సాదృశ్య శుభుకస్త్రీ విరాజితాయే నమః ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః ఓం కనకాంతర కేయూర కమనీయ భుజాన్వితాయే నమః ఓం రత్నగ్రీవేయ చింతాకలోల ముక్తా ఫలాన్వితాయే నమః ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తన్యే నమః ఓం నాభ్యాలవాల రోమాలి లతాఫలకుతద్వయ్యే నమః ఓం లక్షరోమలతా ధారతా సమున్నేయ మధ్యమాయే నమః ఓం ధనభారదలన్ మధ్య పట్టవంతవరిత్రాయే నమః ఓం అరుణారుణ కౌస్తుంభ వస్త్రభాస్వత్కటీదర్కే నమః ఓం రత్నకింకిని కారమ్య రషణాదామ భూషితాయే నమః ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధ్వోరుద్వయాన్వితాయే నమః ఓం మాణిక్య మకుటాకార జానద్వయ విరాజితాయే నమః ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్వరతో నామ జంఘికాయే నమః ఓం గూఢగుల్ఫాయే నమః ఓం పూర్ణపృష్ఠదేశ్వ ప్రప్రదాన్వితాయే నమః ఓం నఖాదీతిని సంచన్న నమజ్జన తమో గుణాయే నమః ఓం పదత్వజ ప్రభాజాల పరాకృత సరోర్వహాయే నమః ఓం నిజానమణి మందిర మండిత శ్రీపదాంబుజాయే నమః ఓం మరాళే మందగమనాయే నమః ఓం మహాలావణ్య సేవదయే నమః ఓం సర్వారుణాయే నమః ఓం అనవద్యాంగే నమః ఓం సర్వాభరణ భూషితాయే నమః ఓం శివాయే నమః ఓం కామేశ్వరాంకస్తాయే నమః ఓం శివస్వాధీన వల్లభాయే నమః ఓం కుబేర మధ్య శృంగస్థాయే నమః ఓం శ్రీమన్నగర నాయకాయే నమః ఓం చింతామణి గృహాంతస్థాయే నమః ఓం పంచ
ब्रह्मासनस्थितायै नमः ॐ महापद्माटवी संस्थायै नमः ॐ कदम्बवनवासिन्यै नमः ॐ सुधासागरमध्यस्थायै नमः ॐ कामाक्षे नमः ॐ कामदायिन्यै नमः ॐ देवर्षिगणसङ्घातस्तूयमानात्मवैभवायै नमः ॐ भण्डासुरवदोद्युक्तशक्तिसेना समन्वितायै नमः ॐ संवत्सरे समारूढा सिन्धूरवृतसेवितायै नमः ॐ अस्मारूढा निश्चिताश्वा कोटिकोटिभिरावृतायै नमः ॐ चक्रराजरथारूढ सर्वायुधपरिष्कृतायै नमः ॐ गिरिचक्ररथारूढ दण्डनाथा पुरस्कृतायै नमः ॐ जयचक्ररथारूढा दण्डनाथा पुरस्कृतायै नमः ॐ जयचक्रधारूढा मन्त्रिणी परिसेवितायै नमः ॐ गिरिचक्ररथारूढा दण्डनाथा पुरस्कृतायै नमः ॐ ज्वालामालिनी काङ्क्षिप्तवह्निप्राकारमध्यगायै नमः ॐ खण्डसैन्यवधोद्युक्त शक्तिसेना समन्वितायै नमः ॐ शक्तिविक्रमहर्षितायै नमः ॐ विद्यापराक्रमाटोपनिरीक्षण समुत्सुकायै नमः ॐ भण्डपुत्रवधोद्युक्त बालाविक्रमनन्दितायै नमः ॐ मन्त्रिण्यभाविरजितविहङ्गवदतोषितायै नमः ॐ विशुभ्रप्राणहरणवाराही वीर्यनन्दितायै नमः ॐ कामेश्वरमुखालोककल्पितश्रीगणेश्वरायै नमः ॐ महागणेश निर्भिन्न विघ्नयन्त्र प्रहर्षितायै नमः ॐ भण्डासुरेन्द्र निर्मुक्त शस्त्र प्रत्यस्त्र वर्षिण्यै नमः ॐ कराङ्गुलि नखोत्पन्न नारायण दशाकृत्यै नमः ॐ महापाशुपदास्त्राग्नि निर्दग्धा सुरशून्यकायै सुरसैनिकायै नमः ॐ कामेश्वरास्त निर्दग्धा सबण्डासुरशून्यकायै नमः ॐ ब्रह्मोपेन्द्र महेन्द्रादि देवसंस्तुत वैभवायै नमः ॐ हरनेत्राग्नि संदग्ध कामसञ्जीवनौषध्यै नमः ॐ श्रीमद्माधवकूटैक स्वरूप मुखपङ्कजायै नमः ॐ कण्ठाधकटिपर्यन्त मध्यकूटस्वरूपिण्यै नमः ॐ शक्तिभूतैक तापन्न कट्यदो भागदारिण्यै नमः ॐ मूलमन्त्रात्मिकायै नमः ॐ मूलकूटत्रयकलेवरायै नमः ॐ कुलामृतैकरसिकायै नमः ॐ कुलसङ्केतपालिन्यै नमः ॐ कुलाङ्गनायै नमः ॐ कुलान्तस्थायै नमः ॐ कौलिन्यै नमः ॐ कुलयोगिन्यै नमः ॐ अकुलायै नमः ॐ समयान्तस्थायै नमः ॐ समयाचारतत्परायै नमः ॐ मूलाधारैकनिलयायै नमः ॐ ब्रह्मग्रन्थिविवेदिन्यै नमः ॐ परिपूरान्तरुदितायै नमः ॐ विष्णुग्रन्थिविवेदिन्यै नमः ॐ आज्ञाचक्रान्तरालस्थायै नमः ॐ रुद्रग्रन्थिविवेदिन्यै नमः ॐ सहस्राराम्भुजारूढायै नमः ॐ सुधासाराभिवर्षिण्यै नमः ॐ कटिल्लकासमरुच्यै नमः ॐ षट्चक्रोपरिसंस्थितायै नमः ॐ महाशक्त्यै नमः ॐ कुण्डलिन्यै नमः ॐ विशदन्तुकनीयस्यै नमः ॐ भवान्यै नमः ॐ भावनागम्यायै नमः ॐ भवान्यकुठारिकायै नमः ॐ भद्रप्रियायै नमः ॐ भद्रमूर्ते नमः ॐ भक्तिप्रियायै नमः ॐ भक्तसौभाग्यदायिन्यै नमः ॐ भक्तिप्रियायै नमः ॐ भक्तिगम्यायै नमः ॐ भक्तिवश्यायै नमः ॐ भयापहायै नमः ॐ शाम्भव्यै नमः ॐ शारदाराध्यायै नमः ॐ शैवान्यै नमः ॐ शर्मदायिन्यै नमः ॐ शाङ्कर्यै नमः ॐ श्रीकर्ते नमः ॐ साध्वे नमः ॐ शरच्चन्द्रनिभाननायै नमः ॐ शातोदर्यै नमः ॐ शान्तिमत्यै नमः ॐ निराधारायै नमः ॐ निरञ्जनायै नमः ॐ निर्मलायै नमः ॐ नित्यायै नमः ॐ निराकारायै नमः ॐ निराकुलायै नमः ॐ निर्गुणायै नमः ॐ निष्फलायै नमः ॐ शान्तायै नमः ॐ निष्कामायै नमः ॐ निरुपद्रवायै नमः ॐ नित्यमुक्तायै नमः ॐ निर्विकारायै नमः ॐ निष्प्रपञ्चायै नमः
ॐ निराश्रयाय नमः ॐ नित्यशुद्धाय नमः ॐ नित्यबुद्धाय नमः ॐ निरवध्याय नमः ॐ निरन्तराय नमः ॐ निष्कारणाय नमः ॐ निष्कलङ्काय नमः ॐ निरुपाधये नमः ॐ नीरीश्वराय नमः ॐ नीरागाय नमः ॐ रागमधन्ये नमः ॐ निर्मदाय नमः ॐ मदनाशिन्ये नमः ॐ निश्चिन्ताय नमः ॐ निरान्ताराय नमः ॐ निर्मोहाय नमः ॐ मोहनाशिन्ये नमः ॐ निर्ममाय नमः ॐ ममताहन्त्रे नमः ॐ निष्पापाय नमः ॐ पापनाशिन्ये नमः ॐ निष्क्रोधाय नमः ॐ क्रोधशमन्ये नमः ॐ निर्लोभाय नमः ॐ लोभनाशिन्ये नमः ॐ निःसंशयाय नमः ॐ संशयघ्ने नमः ॐ निर्भवाय नमः ॐ भवनाशिन्ये नमः ॐ निर्विकल्पाय नमः ॐ निराभादाय नमः ॐ निर्भेदाय नमः ॐ भेदनाशिन्ये नमः ॐ निर्नाशाय नमः ॐ मृत्युमदन्ये नमः ॐ निष्क्रियाय नमः ॐ निष्परिग्रहाय नमः ॐ निस्तुलाय नमः ॐ नीलचिकुराय नमः ॐ निरपायाय नमः ॐ निरत्ययाय नमः ॐ दुर्लभाय नमः ॐ दुर्गमाय नमः ॐ दुर्गाय नमः ॐ दुःखान्त्रे नमः ॐ सुखप्रदाय नमः ॐ दुष्टदूराय नमः ॐ दुराचारशमन्ये नमः ॐ दोषवर्जिताय नमः ॐ सर्वज्ञाय नमः ॐ सान्द्रकरुणाय नमः ॐ समानाधिकवर्जिताय नमः ॐ सर्वशक्तिमये नमः ॐ सर्वमङ्गलाय नमः ॐ सद्गतिप्रदाय नमः ॐ सर्वेश्वर्ये नमः ॐ सर्वमये नमः ॐ सर्वमन्त्रस्वरूपिण्ये नमः ॐ सर्वयन्त्रात्मिकाय नमः ॐ सर्वतन्त्राय नमः ॐ मनोमये नमः ॐ सर्वतन्त्ररूपाय नमः ॐ मनोमये नमः ॐ माहेश्वर्ये नमः ॐ महादेव्ये नमः ॐ महालक्ष्मे नमः ॐ महामुरप्रियाय नमः ॐ महापूज्याय नमः ॐ महापातकनाशिन्ये नमः ॐ महापूज्याय नमः ॐ महापातकनाशिन्ये नमः ॐ महामायाय नमः ॐ महासत्त्वाय नमः ॐ महाशक्ते नमः ॐ महारत्ये नमः ॐ महाभोगाय नमः ॐ माहेश्वर्ये नमः ॐ महावीर्याय नमः ॐ महाबलाय नमः ॐ महासिद्धे नमः ॐ महाबुद्धे नमः ॐ महायोगेश्वरेश्वर्ये नमः ॐ महातन्त्राय नमः ॐ महामन्त्राय नमः ॐ महायन्त्राय नमः ॐ महासनाय नमः ॐ महायागक्रमाराध्याय नमः ॐ महाभैरवपूजिताय नमः ॐ महेश्वर महाकल्पमहाताण्डवसाक्षिण्ये नमः ॐ महाकामेशमहिष्ये नमः ॐ महात्रिपुरसुन्दर्ये नमः ॐ चतुष्षष्ट्युपचाराध्याय नमः ॐ चतुष्षष्टिकलामय्ये नमः ॐ महाचतुष्षष्टिकोटियोगिनी गणसेविताय नमः ॐ मनविद्याय नमः ॐ चन्द्रविद्याय नमः ॐ चन्द्रमण्डलमध्यगाय नमः ॐ चारुरूपाय नमः ॐ चारुहासाय नमः ॐ चारुचन्द्रकलाधराय नमः ॐ चराचरजगन्नाथाय नमः ॐ चक्रराजनिकेतनाय नमः ॐ पार्वत्यै नमः ॐ पद्मनयनाय नमः ॐ पद्मनाभ सहोदर्ये नमः ॐ उन्मेषनिमिषोत्पन्न विपन्न भुवनावल्ये नमः ॐ पद्मराग समप्रभाये नमः ॐ उन्मेषनिमिषोत्पन्न विपन्न भुवनावल्ये नमः ॐ सहस्रशीर्षवदनाय नमः ॐ सहस्राक्षे नमः ॐ पञ्चप्रेतासनासीनाय नमः ॐ पञ्चब्रह्मस्वरूपिण्ये नमः ॐ चिन्मये नमः ॐ परमानन्दाय नमः ॐ विज्ञानघनरूपिण्ये नमः ॐ ज्ञानध्यातृध्येयरूपाय नमः ॐ धर्माधर्मविवर्जिताय नमः ॐ विश्वरूपाय नमः ॐ जागिरिण्ये नमः ॐ स्ववन्ते नमः ॐ कैदसात्मिकाय नमः ॐ सुप्ताय
प्राज्ञाय नमः ओम प्राज्ञात्मिकाय नमः ओम तुर्याय नमः ओम सर्वावस्था विवर्जिताय नमः ओम सृष्टिकर्त्रे नमः ओम ब्रह्मरूपाय नमः ओम गोप्त्रे नमः ओम गोविंदरूपिण्ये नमः ओम संहारिण्ये नमः ओम रुद्ररूपाय नमः ओम तिरोधानकर्ते नमः ओम ईश्वर्ये नमः ओम सदाशिवाय नमः ओम अनुग्रहप्रदाय नमः ओम पंचकृत्यपरायणाय नमः ओम पंचकृत्यपरायणाय नमः ओम भानुमंडल मध्यस्थाय नमः ओम भैरव्ये नमः ओम भगनारिण्ये नमः ओम पद्मासनाय नमः ओम भगवत्ये नमः ओम पद्मनाभ सहोदर्ये नमः ओम पुरुणेश निमिषोत्पन्न विपन्न भुवनावल्ये नमः ओम सहस्रशीर्षवदनाय नमः ओम सहस्राक्षे नमः ओम सहस्रपदे नमः ओम आब्रह्मकीरजनन्ये नमः ओम वर्णाश्रमविदायिन्ये नमः ओम विजाज्ञारूपनिगमाय नमः ओम पुण्यफलप्रदाय नमः ओम श्रुतिसीमन्तसिन्धूरीकृतपादाब्जजूलिकाय नमः ओम सकलागमसन्तोषशक्तिसम्पुटमौक्तिकाय नमः ओम पुरुषार्थप्रदाय नमः ओम पूर्णाय नमः ओम भोगिन्ये नमः ओम भुवनेश्वर्ये नमः ओम अंबिकाय नमः ओम अनादिनिधनाय नमः ओम हरिब्रह्मेन्द्रसेविताय नमः ओम नारायण्ये नमः ओम नागरूपाय नमः ओम नामरूपविवर्जिताय नमः ओम ह्रींकार्ये नमः ओम ह्रीमत्ये नमः ओम नृत्याय नमः ओम हेयोपादेयवर्जिताय नमः ओम राजराजार्जिताय नमः ओम राज्ञे नमः ओम रम्याय नमः ओम रंजन्ये नमः ओम राजीवलोचन्ये नमः ओम रंजन्ये नमः ओम रमण्ये नमः ओम रस्याय नमः ओम रणकिङ्किणमेखलाय नमः ओम रमाय नमः ओम राकेन्दुवदनाय नमः ओम रतिरूपाय नमः ओम रतिप्रियाय नमः ओम रक्षाकर्त्रे नमः ओम राक्षसज्ञे नमः ओम रामाय नमः ओम रमणलम्पटाय नमः ओम काम्याय नमः ओम कामकलारूपाय नमः ओम कदम्बकुसुमप्रियाय नमः ओम कल्याण्ये नमः ओम जगदीकन्दाय नमः ओम करुणारससागराय नमः ओम कलावत्ये नमः ओम कलालापाय नमः ओम कान्ताय नमः ओम कादम्बरे प्रियाय नमः ओम वरदाय नमः ओम वामनयनाय नमः ओम वारुणे मदविह्वलाय नमः ओम विश्वाधिकाय नमः ओम वेदवेद्याय नमः ओम विद्याचलनिवासिन्ये नमः ओम विधात्रे नमः ओम वेदजनन्ये नमः ओम विष्णुमायाय नमः ओम विलासिन्ये नमः ओम क्षेत्रस्वरूपाय नमः ओम क्षेत्रेश्चे नमः ओम क्षेत्रक्षेत्रज्ञपालिन्ये नमः ओम क्षयवृद्धिविर्मुक्ताय नमः ओम क्षेत्रपालसमर्जिताय नमः ओम विजयाय नमः ओम विमलाय नमः ओम वन्द्याय नमः ओम वन्दारुजनवत्सलाय नमः ओम वाग्वादिन्ये नमः ओम वामकेश्ये नमः ओम मणिमण्डलवासिन्ये नमः ओम भक्तिमत्कल्परतिकाय नमः ओम पशुपाशविमोचन्ये नमः ओम समृताशेषपाषाण्डाय नमः ओम सदाचार प्रवर्तिकाय नमः ओम तापत्रयाग्निसंतप्तसमह्लादनचन्द्रिकाय नमः ओम करुण्ये नमः ओम तापसाराध्याय नमः ओम कर्मध्याय नमः ओम तमोपहाय नमः ओम चित्ते नमः ओम तत्पदलाक्षार्थाय नमः ओम जिदेकरसरूपिण्ये नमः ओम स्वात्मानन्दलवेभूत्या ब्रह्माज्ञानन्दसन्तत्ये नमः ओम पराये नमः ओम प्रत्यक्षनीरूपाय नमः ओम पश्यन्ते नमः ओम परदेवताय नमः ओम मध्यमाय नमः ओम वैखरीरूपाय नमः ओम भक्तमानसहंसिकाय नमः ओम कामेश्वरप्राणनाढ्ये नमः ओम कृतज्ञाय नमः ओम कामपूजिताय नमः ओम शृङ्गाररससम्पूर्णाय नमः ओम जयाय नमः ओम जालन्धरस्थिताय नमः ओम मोर्जानपीडनयाय नमः ओम बिन्दुमण्डलवासिन्ये नमः ओम प्रहोयागक्रमाराध्याय नमः ओम रहत्तर्पणदर्पिताय नमः ओम सद्यप्रसादिन्ये नमः ओम विश्वसाक्षिण्ये नमः ओम
साक्षिवर्जिताय नमः ओम शरंगदेवतायुक्ताय नमः ओम षाड्गुण्यपरिपूरिताय नमः ओम नित्यज्ञाय नमः ओम निरपमायाय नमः ओम निर्वाणसुखदायिन्ये नमः ओम नित्याषोडशिखारूपाय नमः ओम श्रीकण्ठार्धशरीरिण्ये नमः ओम प्रभावत्ये नमः ओम प्रभारूपाय नमः ओम प्रसिद्धाय नमः ओम परमेश्वर्ये नमः ओम मूलप्रकृत्ये नमः ओम अव्यक्ताय नमः ओम व्यक्ताव्यक्तस्वरूपिण्ये नमः ओम व्यापिन्ये नमः ओम विविधाकाराय नमः ओम विद्याविद्यस्वरूपिण्ये नमः ओम महाकामेशनयनकौल्लादानकौमुद्ये नमः ओम भक्तहार्दतमो भेदा भानुमद्भानुसन्तत्ये नमः ओम शिवदूत्ये नमः ओम शिवाराध्याय नमः ओम शिवमूर्ते नमः ओम शिवकर्त्रे नमः ओम शिवप्रियाय नमः ओम शिवपराय नमः ओम शिष्येष्टाय नमः ओम शिष्टपूजिताय नमः ओम अप्रमेयाय नमः ओम स्वप्रकाशाय नमः ओम मनोवाचामगोचराय नमः ओम चिच्चक्ते नमः ओम चेतनारूपाय नमः ओम जडशक्ते नमः ओम जडात्मिकाय नमः ओम गायत्र्यै नमः ओम यागुत्ये नमः ओम संध्याय नमः ओम द्विजवृन्दनिसेविताय नमः ओम तत्वासनाय नमः ओम तस्मै नमः ओम तुभ्यं नमः ओम अय्ये नमः ओम पंचकोशान्तरस्थिताय नमः ओम निःसीममहिम्ने नमः ओम नित्ययौवनाय नमः ओम मदशालिन्ये नमः ओम मधुभुवन्नितरक्ताक्षे नमः ओम मदपाटलगण्डभुवे नमः ओम चन्दनद्रवदिग्धाङ्गे नमः ओम कान्तेयकुसुमप्रियाय नमः ओम कुशलाय नमः ओम कोमलाकाराय नमः ओम कुरुकुल्लाय नमः ओम कुलेश्वर्ये नमः ओम कुलकुण्डलयाय नमः ओम कौलमार्गतत्परसेविताय नमः ओम कुमारगणनादाम्बाय नमः ओम तुष्टे नमः ओम पुष्टे नमः ओम मध्ये नमः ओम धृत्ये नमः ओम शान्त्ये नमः ओम स्वस्तिमत्ये नमः ओम कान्त्ये नमः ओम नन्दिन्ये नमः ओम विघ्ननाशिन्ये नमः ओम तेजोवत्ये नमः ओम त्रिनयनाय नमः ओम लोलाक्षी कामरूपिण्ये नमः ओम मालिन्ये नमः ओम मालिन्ये नमः ओम हंसिन्ये नमः ओम मात्रे नमः ओम मलयाचलवासिन्ये नमः ओम सुमुखे नमः ओम नलिन्ये नमः ओम सुभ्रुवे नमः ओम शोभनाय नमः ओम सुरनायकाय नमः ओम कालकण्ठे नमः ओम कान्तिमत्ये नमः ओम शोभिन्ये नमः ओम सूक्ष्मरूपिण्ये नमः ओम वज्रेश्वर्ये नमः ओम वामदेव्ये नमः ओम वयोवस्थाविवर्जिताय नमः ओम सिद्धेश्वर्ये नमः ओम सिद्धविद्याय नमः ओम सिद्धमात्रे नमः ओम यशस्विन्ये नमः ओम विशुद्धिचक्रनिलयाय नमः ओम आरक्तवर्णाय नमः ओम त्रिलोचनाय नमः ओम खड्वाङ्गादिप्रहरणाय नमः ओम वदनैकसमन्विताय नमः ओम पायसान्नप्रियाय नमः ओम तच्छाय नमः ओम पशुलोकभयङ्कर्त्रे नमः ओम अमृतादिमहाशक्तिसंहृताय नमः ओम ढाकिनीश्वर्ये नमः ओम अनाहताब्जनिलयाय नमः ओम श्यामाभाय नमः ओम वदनद्वयाय नमः ओम ग्रन्थोज्ज्वलाय नमः ओम अक्षमालाधीराय नमः ओम रुधिरसंस्थिताय नमः ओम कालरात्राब्दिशक्तोघवृताय नमः ओम सिद्धोदनप्रियाय नमः ओम महावीरेन्द्रवरदाय नमः ओम राकिन्यम्भास्वरूपिण्ये नमः ओम स्वादिष्टानां भुजगताय नमः ओम मणिपूराभ्यनिलयाय नमः ओम वज्रत्रयसंयुताय नमः ओम वज्रादिकायुधोपेताय नमः ओम धामर्यादिविरावृताय नमः ओम रक्तवर्णाय नमः ओम मांसनिष्ठाय नमः ओम गूढान्नप्रीतमानसाय नमः ओम समस्तभग्नसुखदाय नमः ओम लाकिन्यम्बास्वरूपिण्ये नमः ओम स्वादिष्टानां भुजगताय नमः ओम चतुर्वक्त्रमनोहराय नमः ओम शूलाध्यायुधसम्पन्नाय नमः ओम पीतवर्णाय नमः ओम अधिगर्विताय नमः ओम मेधोनिष्ठाय नमः ओम मधुप्रीताय नमः ओम वर्धिन्यादिसमन्विताय नमः ओम गद्रन्नासक्तहृदयाय नमः ओम काकिनीरूपदारिण्ये नमः ओम मूलाधाराम्बुदारूढाय नमः ओम पंचवक्त्राय नमः ओम अङ्कुशंस्थिताय नमः ओम अंकुशादिप्रहरणाय नमः ओम वदनैकसमन्विताय नमः ओम वदनादि
वरदादिनिषेविताये नमः ॐ मुग्धोदनसक्तचित्ताये नमः ॐ साकिन्यं भास्वरूपिण्ये नमः ॐ आज्ञाचक्राब्धिनिलयाये नमः ॐ शुक्लवर्णाये नमः ॐ शराननाये नमः ॐ मध्यासंस्थाये नमः ॐ हंसवती मुख्यशक्तिसमन्विताये नमः ॐ परित्राणैकरसिकाये नमः ॐ भागिनीरूपधारिण्ये नमः ॐ सहस्रदलपद्मस्थाये नमः ॐ सर्ववर्णोपशोभिताये नमः ॐ सर्वायुधधराये नमः ॐ शुक्लसंस्थिताये नमः ॐ सर्वतोमुखे नमः ॐ सर्वोदनप्रेतचित्ताये नमः ॐ याकिन्यं भास्वरूपिण्ये नमः ॐ स्वाहाये नमः ॐ स्वधाये नमः ॐ अमर्त्ये नमः ॐ मेधाये नमः ॐ श्रुत्ये नमः ॐ स्मृत्ये नमः ॐ अनुत्तमाये नमः ॐ पुण्यकीर्ते नमः ॐ पुण्यलब्धाये नमः ॐ पुण्यश्रवणकीर्तनाय नमः ॐ पुलोमदार्चिताये नमः ॐ बन्धमोचन्ये नमः ॐ बन्धुरालकाय नमः ॐ विवर्षरूपिण्ये नमः ॐ विद्याये नमः ॐ वियदादिजगत्प्रसवे नमः ॐ सर्वव्याधिप्रशमन्ये नमः ॐ सर्वमृत्युनिवारण्ये नमः ॐ अग्रगण्याये नमः ॐ अचिन्त्यरूपाय नमः ॐ कलिकल्मषनाशिन्ये नमः ॐ कात्यायन्ये नमः ॐ कालहन्त्रे नमः ॐ कमलाक्षनिसेविताय नमः ॐ ताम्बूलपूरितमुखे नमः ॐ दारिणीकुसुमप्रभाय नमः ॐ मृगाक्षे नमः ॐ मोहिन्ये नमः ॐ मुक्ताय नमः ॐ मृडान्ये नमः ॐ मित्ररूपिण्ये नमः ॐ चित्रगुप्ताय नमः ॐ भक्तनिधये नमः ॐ नियन्त्रिये नमः ॐ निखिलेश्वर्ये नमः ॐ मैत्र्यादिवासनालभ्याय नमः ॐ महाप्रयसाक्षिण्ये नमः ॐ पराये शक्ते नमः ॐ पराये निष्ठाय नमः ॐ प्रज्ञानघनरूपिण्ये नमः ॐ माध्वीपानालसाय नमः ॐ मत्ताये नमः ॐ मातृकावर्णरूपिण्ये नमः ॐ महाकैलासनिलयाय नमः ॐ मृगालमृगोलिताय नमः ॐ महानीयाय नमः ॐ दयामूर्ते नमः ॐ महासाम्राज्यशालिन्ये नमः ॐ आत्मविद्याय नमः ॐ महाविद्याय नमः ॐ श्रीविद्याय नमः ॐ कामसेविताय नमः ॐ श्रीषोडशाक्षरे विद्याय नमः ॐ त्रिकूटाय नमः ॐ कामकोटिकाय नमः ॐ कटाक्षकिङ्करे भोजकमलाकोटिसेविताय नमः ॐ शिरस्थिताय नमः ॐ चन्द्रनिभाय नमः ॐ नीलसमुप्रभाय नमः ॐ रविप्रख्याय नमः ॐ रवि बालस्थाय नमः ॐ इंद्रप्रभाय नमः ॐ हृदयस्थाय नमः ॐ रविप्रख्याय नमः ॐ त्रिकोणान्तरदीपिकाय नमः ॐ दाक्षायिन्ये नमः ॐ दैत्यहन्त्रे नमः ॐ दक्षयज्ञविनाशिन्ये नमः ॐ करान्दोलितदीर्घाक्षे नमः ॐ तारास्वज्वलन्मुखे नमः ॐ योमोक्ते नमः ॐ गृहनिधये नमः ॐ गोमात्रे नमः ॐ वरिन्महुवे नमः ॐ देवेस्ते नमः ॐ शङ्करीतीर्थाय नमः ॐ ताराकाशरूपिण्ये नमः ॐ प्रतिमन्मुख्यराकान्ततिथिमण्डलपूजिताय नमः ॐ कलात्मिकाय नमः कलानाथाय नमः काव्यालापविनोदिन्ये नमः ॐ सदाभरणमावानि सव्यदक्षिणसेविताय नमः ॐ आदिशक्ते नमः ॐ अनियाय नमः ॐ आत्मने नमः ॐ परमाय नमः ॐ पावनाकृतये नमः ॐ अनेककोटिब्रह्माण्डजनन्ये नमः ॐ दिव्यविग्रहाय नमः ॐ त्रिविक्तार्ये नमः ॐ केवलाय नमः ॐ विद्याय नमः ॐ कैवल्यवरदायिन्ये नमः ॐ त्रिपुराय नमः ॐ त्रिजगद्वन्द्याय नमः ॐ त्रिमूर्ते नमः ॐ त्रक्षर्ते नमः ॐ दिव्यगन्धाढ्याय नमः ॐ त्रिदशेश्वर्ये नमः ॐ त्रयम्बकाय नमः ॐ दिव्यगन्धाढ्याय नमः ॐ सिन्दूरजलकाञ्चिताय नमः ॐ उमाय नमः ॐ शैलेन्द्रतनयाय नमः ॐ गौर्ये नमः ॐ गन्धर्वसेविताय नमः ॐ विष्णुगर्भाय नमः ॐ स्वर्णगर्भाय नमः ॐ अवरधाय नमः ॐ ध्यानगम्याय नमः ॐ वागधीश्वर्ये नमः ॐ ध्यानगम्याय नमः ॐ अपरिच्छेद्याय नमः ॐ ज्ञानदाय नमः ॐ ज्ञानरूपिण्ये नमः
ओम ज्ञान विग्रहाय नमः ओम सर्ववेदांत संवेद्याय नमः ओम सत्यानंद स्वरूपिण्ये नमः ओम लोपामुद्रार्चिताय नमः ओम लीलाकृत ब्रह्मांड मंडलाय नमः ओम अदृश्याय नमः ओम दृश्यरहिताय नमः ओम विज्ञात्रे नमः ओम वेद्यवर्जिताय नमः ओम योगिन्ये नमः ओम योगदाय नमः ओम योग्याय नमः ओम योगानंदाय नमः ओम निरंधराय नमः ओम इच्छाशक्ति ज्ञानशक्ति क्रियाशक्ति स्वरूपिण्ये नमः ओम सर्वाधाराय नमः ओम सुप्रतिष्ठाय नमः ओम सदसद्रूपधारिण्ये नमः ओम अष्टमूर्तये नमः ओम अजादेत्रे नमः ओम लोकयात्राविदायिन्ये नमः ओम एकाकिन्ये नमः ओम भीमरूपाय नमः ओम विक्रेताय नमः ओम द्वैतवर्जिताय नमः ओम अन्नदाय नमः ओम वसुदाय नमः ओम विद्धाय नमः ओम ब्रह्मात्मैकस्वरूपिण्ये नमः ओम ज्ञात्रे नमः ओम ब्राह्मण्ये नमः ओम ब्राह्मणे नमः ओम ब्रह्मानन्दाय नमः ओम भाषारूपाय नमः ओम परिप्रियाय नमः ओम भ्रात्रेणाय नमः ओम भावाभाववर्जिताय नमः ओम सुखाराध्याय नमः ओम शोभनाय सुलभाय गत्ये नमः ओम शुभकृत्रे नमः ओम शोभनाय सुलभाय गत्ये नमः ओम राजराजेश्वर्ये नमः ओम राज्यवल्लभाय नमः ओम राजपीठनिवेशितजाश्रिताय नमः ओम राजकृपाय नमः ओम राजपीठनिवेशितजाश्रिताय नमः ओम राज्यलक्ष्मे नमः ओम कोशनाथाय नमः ओम चतुरङ्गबलेश्वर्ये नमः ओम साम्राज्यदायिन्ये नमः ओम सत्यसत्ताय नमः ओम सागरामेखलाय नमः ओम दीक्षिताय नमः ओम दैत्यशमन्ये नमः ओम सर्वलोकवशकृते नमः ओम सर्वार्थदात्रे नमः ओम सावित्र्ये नमः ओम सच्चिदानन्दरूपिण्ये नमः ओम देशकालपरिच्छिन्नाय नमः ओम सर्वकाले नमः ओम सर्वमोहिन्ये नमः ओम सरस्वत्यै नमः ओम शास्त्रमये नमः ओम ध्रुवाम्बाय नमः ओम नित्यरूपिण्ये नमः ओम सर्वोपाधिविरुमुक्ताय नमः ओम सदाशिवोदिप्रदाय नमः ओम सम्प्रदायेश्वर्ये नमः ओम साधुने नमः ओम हे नमः ओम गुरुमण्डलरूपिण्ये नमः ओम कुलोत्तीर्णाय नमः ओम मायाय नमः ओम भगाराध्याय नमः ओम मायाय नमः ओम मधुमत्ये नमः ओम मत्ये नमः ओम वहाम्बाय नमः ओम गुह्यकाराध्याय नमः ओम कोमलांगे नमः ओम गुरुप्रियाय नमः ओम सुसन्ते नमः ओम सर्वतन्त्रेश्ये नमः ओम दक्षिणामूर्तिरूपिण्ये नमः ओम सनकादिसमाराध्याय नमः ओम शुक्राय नमः ओम आनन्दकलिकाय नमः ओम शिवज्ञानप्रदायिन्ये नमः ओम शुक्राय नमः ओम आनन्दकलिकाय नमः ओम प्रेमरूपाय नमः ओम प्रियकर्त्रे नमः ओम नामपारायणप्रीताय नमः ओम इन्द्रविद्याय नमः ओम विघ्नेश्वर्ये नमः ओम विघ्नाजगदिष्टानाय नमः ओम मुक्तिदाय नमः ओम मुक्तिरूपिण्ये नमः ओम लास्यप्रियाय नमः ओम लयकर्त्रे नमः ओम लज्जाय नमः ओम ब्रह्मादिवन्दिताय नमः ओम भावाधावसुतावृष्टे नमः ओम पापारण्यदवारणाय नमः ओम दौर्भाग्यदूलवातूलाय नमः ओम विराध्यान्तर्विप्रभाय नमः ओम भाग्याभ्यचन्द्रिकाय नमः ओम भक्तचित्तकेकिघनाघनाय नमः ओम रोगपर्वततम्बोलये नमः ओम मृत्युदारुकठारिकाय नमः ओम माहेश्वर्ये नमः ओम महाकाल्ये नमः ओम महाग्रासाय नमः ओम महाशनाय नमः ओम कर्णाय नमः ओम चण्डिकाय नमः ओम चण्डमुण्डासुरनिशोधिन्ये नमः ओम चराक्षरात्मिकाय नमः ओम सर्वलोकेश्चे नमः ओम सर्वार्थदात्रे नमः ओम विश्वधारिण्ये नमः ओम त्रिवर्गदात्रे नमः ओम त्र्यम्बकाय नमः ओम सुभगाय नमः ओम त्र्यम्बकाय नमः ओम त्रिगुणात्मिकाय नमः ओम स्वर्गापवर्गदाय नमः ओम शुद्धाय नमः ओम जपापुष्पनिभाकृतये नमः ओम ओजोवत्ये नमः ओम दितिधराय नमः
ओम यज्ञरूपाय नमः ओम प्रियव्रताय नमः ओम दुराराध्याय नमः ओम दुराधर्षाय नमः ओम पाटलेषु प्रियाय नमः ओम महात्ये नमः ओम मेरुनिलयाय नमः ओम मंदार कुसुम प्रियाय नमः ओम विराटाध्याय नमः ओम विराट रूपाय नमः ओम विरजाय नमः ओम विश्वतोमुख्ये नमः ओम प्रत्यग रूपाय नमः ओम पराकाशाय नमः ओम प्राणदाय नमः ओम प्राणरूपिण्ये नमः ओम मार्तांड भैरवाराध्याय नमः ओम मंत्रिणेनस्य राज्यदुरे नमः ओम त्रिपुरेश्वे नमः ओम जगत्सेनाय नमः ओम विश्वेशून्याय नमः ओम परापराय नमः ओम परापराय नमः ओम सत्यज्ञानानंदरूपाय नमः ओम सामरस्य परायणाय नमः ओम कवर्धिन्ये नमः ओम कलामालाय नमः ओम कामरुभे नमः ओम कामरूपिण्ये नमः ओम कलानिधये नमः ओम काव्यकलाय नमः ओम रसज्ञाय नमः ओम रससेवधये नमः ओम पुष्पाय नमः ओम पूज्याय नमः ओम पुरातनाय नमः ओम पुष्कराय पूज्याय नमः ओम पुष्कराय नमः ओम पुष्करेक्षणाय नमः ओम परमेष्णे ज्योतिषे नमः ओम परमेष्णे धाम्ने नमः ओम परमाणवे नमः ओम परात्पराय नमः ओम पाशहस्ताय नमः ओम पाशहस्त्रे नमः ओम परमन्त्रविभेदिन्ये नमः ओम मूर्ताय नमः ओम अमूर्ताय नमः ओम अनित्यतृप्ताय नमः ओम मुनिमानसहंसिकाय नमः ओम सत्यव्रताय नमः ओम सत्यरूपाय नमः ओम सर्वान्तर्यामिन्ये नमः ओम सत्ये नमः ओम ब्राह्मण्ये नमः ओम ब्रह्मणे नमः ओम जनन्ये नमः ओम बहुरूपाय नमः ओम बुधार्चिताय नमः ओम प्रपवित्रे नमः ओम प्रचण्डाय नमः ओम भाग्याय नमः ओम प्रतिष्ठाय नमः ओम प्रतिष्ठाकृतये नमः ओम प्राणेश्वर्ये नमः ओम प्राणदात्रे नमः ओम पंचाशत्तेधरूपिण्ये नमः ओम विशृङ्खलाय नमः ओम विभक्तस्थाय नमः ओम वीरमात्रे नमः ओम वियत्प्रसवे नमः ओम मुकुन्दाय नमः ओम मुक्तिनिलयाय नमः ओम मूलविग्रहरूपिण्ये नमः ओम भावज्ञाय नमः ओम भवरोगघ्ने नमः ओम भवचक्रप्रवर्तिन्ये नमः ओम छन्दसाराय नमः ओम शास्त्रसाराय नमः ओम मन्त्रसाराय नमः ओम कलोदर्ये नमः ओम उदारकीर्तये नमः ओम धामवैभवाय नमः ओम वर्णरूपिण्ये नमः ओम जन्ममृत्युजरां तप्तजनविश्रान्तिदायिन्ये नमः ओम सर्वोपनिषदुद्धुष्टाय नमः ओम शान्तपीठकलात्मिकाय नमः ओम गम्भीराय नमः ओम गगनान्तस्थाय नमः ओम गर्विताय नमः ओम गानलोलुपाय नमः ओम कल्पनारहिताय नमः ओम काष्ठाय नमः ओम कान्ताय नमः ओम कान्तार्थविग्रहाय नमः ओम कामकेलितरङ्गिताय नमः ओम काव्यालापविनोदिन्ये नमः ओम कार्याकारणमुक्ताय नमः ओम कामकेलितरङ्गिताय नमः ओम कनककनकताटङ्काय नमः ओम लीलाविग्रहधारिण्ये नमः ओम अजाय नमः ओम क्षयविरुमुक्ताय नमः ओम उद्धारे नमः ओम क्षिप्रप्रसादिन्ये नमः ओम अन्तर्मुखसमाराध्याय नमः ओम बहिर्मुखसुदुर्लभाय नमः ओम त्रय्ये नमः ओम त्रिवर्गनिलयाय नमः ओम त्रिस्थाय नमः ओम त्रिपुरमालिन्ये नमः ओम विरामयाय नमः ओम विरालम्भाय नमः ओम आत्मारामाय नमः ओम सुधास्मृत्ये नमः ओम संसारपङ्कनिर्भग्नसमुद्धरणपण्डिताय नमः ओम यज्ञप्रियाय नमः ओम यज्ञकर्त्रे नमः ओम विधमानस्वरूपिण्ये नमः ओम धर्माधाराय नमः ओम धनाध्यक्षाय नमः ओम धनधान्यविवर्धिन्ये नमः ओम विप्रप्रियाय नमः ओम विप्ररूपाय नमः ओम विश्वभ्रमणकारिण्ये नमः ओम विश्वग्रासाय नमः ओम विद्रुमाभाय नमः ओम वैष्णव्ये नमः ओम विश्वरूपिण्ये नमः
ఓం అయోనయే నమః ఓం యోనిలయాయే నమః ఓం కూటస్థాయే నమః ఓం కులరూపిణ్యే నమః ఓం వీరగోష్ఠీ ప్రియాయే నమః ఓం వీరాయే నమః ఓం వైష్ణవ్యాయే నమః ఓం విజ్ఞానకలనాయే నమః ఓం నాదరూపిణ్యే నమః ఓం విజ్ఞానకలనాయే నమః ఓం విదగ్ధాయే నమః ఓం కళ్యాయే నమః ఓం విదగ్ధాయే నమః ఓం కైంధవాసనాయే నమః ఓం తత్వాధికాయే నమః ఓం తత్వమయ్యే నమః ఓం తత్వమర్ధస్వరూపిణ్యే నమః ఓం సామగానప్రియాయే నమః ఓం సౌమ్యాయే నమః ఓం సదాశివకుటుంబిన్యే నమః ఓం సవ్యాపసవ్యమార్గస్థాయే నమః ఓం సర్వాపద్భినివారిణ్యే నమః ఓం స్వస్థాయే నమః ఓం స్వభావమధురాయే నమః ఓం ధీరాయే నమః ఓం ధీరసమర్చితాయే నమః ఓం చైతన్యార్ఘసమారాధ్యాయే నమః ఓం చైతన్యకుసుమప్రియాయే నమః ఓం సదోదితాయే నమః ఓం సదాతుష్టాయే నమః ఓం కరుణాదిత్యపాటలాయే నమః ఓం దక్షిణారాధ్యాయే నమః ఓం దరస్థేరముఖాంబుదాయే నమః ఓం కౌడినీ కేవలాయే నమః ఓం అనర్ఘకైవల్యమదాయిన్యే నమః ఓం స్తోత్రప్రియాయే నమః ఓం స్తుతిమత్తే నమః ఓం శృతి సంస్కృత వైభవాయే నమః ఓం మనస్విన్యే నమః ఓం మానవత్తే నమః ఓం మహేశ్వే నమః ఓం మంగళాకృత్యే నమః ఓం విశ్వధారిణ్యే నమః ఓం విశ్వమాత్రే నమః ఓం జగద్ధాత్రే నమః ఓం విశాలాక్షే నమః ఓం విరాగిణ్యే నమః ప్రగల్భాయే నమః ఓం పరమోదారాయే నమః ఓం మనోమయ్యే నమః పరమోదారాయే నమః ఓం పరామోదాయే నమః ఓం మనోమయ్యే నమః ఓం మాహేశ్వర్యే నమః ఓం వ్యోమకేశాయే నమః ఓం విమానస్థాయే నమః ఓం భద్రిణ్యే నమః ఓం వామకేశ్వర్యే నమః ఓం భయోవస్థా వివర్జితాయే నమః ఓం పంచయజ్ఞప్రియాయే నమః ఓం పంచప్రేత పంచాదిశాయిన్యే నమః ఓం పంచమ్యే నమః ఓం పంచభూతేశ్వే నమః ఓం పంచసంఖ్యోపచారిణ్యే నమః ఓం శాశ్వత్యే నమః ఓం శాశ్వతైశ్వర్యాయే నమః ఓం శర్మదాయే నమః ఓం శంభుమోహిన్యే నమః ఓం ధరాయే నమః ఓం ధరసుతాయే నమః ఓం ధన్యాయే నమః ఓం ధర్మిణ్యే నమః ఓం ధర్మవర్ధిన్యే నమః ఓం లోకాతీతాయే నమః ఓం గుణాతీతాయే నమః ఓం సర్వాతీతాయే నమః ఓం శ్యామాత్మికాయే నమః ఓం బంధూకకుసుమప్రఖ్యాయే నమః ఓం బాలాయే నమః ఓం లీలావినోదిన్యే నమః ఓం సుమంగళ్యే నమః ఓం సుఖాకర్తే నమః ఓం సురేషాధ్యాయే నమః ఓం సువాసిన్యే నమః ఓం సువాసిన్యర్చనాయే నమః ఓం సువాసిన్యర్చన ప్రీతాయే నమః ఓం ఆశోభనాయే నమః ఓం శుద్ధమానసాయే నమః ఓం బిందుదర్పణ సంతుష్టాయే నమః ఓం పూర్వజాయే నమః ఓం త్రిపురాంబికాయే నమః ఓం దశముద్రా సమారాధ్యాయే నమః ఓం త్రిపురాశ్రేవ శంకర్త్రే నమః ఓం జ్ఞానముద్రాయే నమః ఓం జ్ఞానగమ్యాయే నమః ఓం జ్ఞానజ్ఞేయస్వరూపిణ్యే నమః ఓం యోనిముద్రాయే నమః ఓం త్రిఖండేశ్వే నమః ఓం త్రిగుణాయే నమః ఓం అంధాయే నమః ఓం త్రికోణగాయే నమః ఓం అనఘాయే నమః ఓం అద్భుతకారిత్రాయే నమః ఓం వాంఛితార్థప్రదాయిన్యే నమః ఓం అభ్యాసాదిక్షయజ్ఞాతాయే నమః ఓం సదాతీతరూపిణ్యే నమః ఓం అజ్ఞాతకరుణామూర్తయే నమః ఓం పద్మానాం ధ్వాంతదీపికాయే నమః ఓం ఆపాదకోపవిదితాయే నమః ఓం సర్వాదివ్యంఘశాసనాయే నమః ఓం శ్రీశంకరరాజనిలయాయే నమః ఓం శ్రీమత్త్రిపురసుందర్యే నమః ఓం శ్రీశివాయే నమః ఓం శివశక్తేకరూపిణ్యే నమః ఓం లలితాంబికాయే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. అమ్మా ఇక్కడికి 1000 నామాలు పూర్తయినాయి అమ్మవారు.
మొదటి నామం శివాయ నమః అంటూ ఉండాలి. ఇప్పుడు శ్రీమాత్రే నమః అన్నారు కదా, ఇప్పుడు శివాయ నమః అంటూ అమ్మవారికి కుంకుమార్చన చేయాలి. తర్వాత 24 సార్లు గోవిందనామం చెప్పాలి. నేను చెప్పినప్పుడు చేయాలి. ఓం శివాయ నమః, మహేశ్వరాయ నమః, ఓం శంభవే నమః, ఓం పినాకినే నమః, ఓం శశిశేఖరాయ నమః, ఓం రామదేవాయ నమః, ఓం విరూపాక్షాయ నమః, ఓం అవర్ధినే నమః, ఓం నీలలోహితాయ నమః, ఓం శంకరాయ నమః, ఓం శూలపాణినే నమః, ఓం ఖడ్గాంగినే నమః, ఓం విష్ణువల్లభాయ నమః, ఓం సుధీర్ఘాయ నమః, ఓం అంబికానాథాయ నమః, ఓం శ్రీకంఠాయ నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం భవాయ నమః, ఓం శర్వాయ నమః, ఓం వినోదేశాయ నమః, ఓం శివమంతాయ నమః, ఓం శివమంత్రియాయ నమః, ఇంద్రాయ నమః, అమ్మాయే నమః, రామాయే నమః, ఓం గంధర్వాసురసూదనాయ నమః, ఓం గంగాధరాయ నమః, ఓం గణాక్షాయ నమః, ఓం కాళకారాయ నమః, కృపానిధయే నమః, ఓం భీమాయ నమః, ఓం భీమాయ నమః, ఓం పరశుహస్తాయ నమః, ఓం త్రిగతాలయే నమః, ఓం కృపాధరాయ నమః, కైలాసవాసినే నమః, ఓం తపస్వినే నమః, నమః ఈశానాయ నమః, శివాయ నమః, ఘోరిత విగ్రహాయ నమః, హరప్రియాయ నమః, హరయాయ నమః, శ్రీమూర్తయే నమః, మహేశ్వరాయ నమః, సర్వజ్ఞాయ నమః, ఓం పరమాత్మనే నమః, సోమసూర్యాగ్నిలోచనాయ నమః, హవిషే నమః, చంద్రమయాయ నమః, సోమాయ నమః, పంచవత్నాయ నమః, సదాశివాయ నమః, విశ్వేశ్వరాయ నమః, వీరభద్రాయ నమః, జగన్నాథాయ నమః, ప్రజాపతయే నమః, హిరణ్యరేతసే నమః, దుర్ధర్షాయ నమః, గిరిశాయ నమః, గిరీశాయ నమః, అనగాయ నమః, భుజంగభూషణాయ నమః, హర్కాయ నమః, గిరిభంజనే నమః, గిరిప్రియాయే నమః, ముకులాససే నమః, నివారాతయే నమః, ఓం భగవతయే నమః, ఓం బ్రహ్మాధిపాయాయ నమః, ఓం మృత్యుంజయాయ నమః, ఓం సూక్ష్మగణవే నమః, ఓం జగద్వ్యాపినే నమః, ఓం జగద్గురవే నమః, ఓం వ్యోమకేశాయ నమః, ఓం మహాసేనజనకాయ నమః, ఓం చారువిక్రమాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం భూతపతయే నమః, ఓం భానవే నమః, ఓం మహిర్బుద్ధ్యాయ నమః, ఓం దిగంబరాయ నమః, ఓం కష్టమూర్తయే నమః, ఓం అనేకాత్మనే నమః, ఓం సాత్వికాయ నమః, ఓం శుద్ధవిగ్రహాయ నమః, ఓం శాశ్వతాయ నమః, ఓం ఖండపరశవే నమః, ఓం పురాణాతయే నమః, ఓం ఖండపరశవే నమః, ఓం అజాయే నమః, ఓం పాశవిమోచకాయ నమః, ఓం మృగాయ నమః, ఓం దేవాయ నమః, ఓం పశుపతయే నమః, ఓం దేవాయ నమః, ఓం మహాదేవాయ నమః, ఓం అవ్యయాయ నమః, ఓం హరయే నమః, ఓం పూషదంతిభిరే నమః, ఓం అవ్యగ్రాయ నమః, ఓం దక్షాధ్వరహరాయ నమః, ఓం హరాయ నమః, ఓం భగనేత్రాభిదే నమః, ఓం అవ్యక్తాయ నమః, ఓం సహస్రాక్షాయ నమః, ఓం సహస్రపదే నమః, ఓం అపవర్గప్రదాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం తారకాయ నమః, ఓం పరమేశ్వరాయ నమః. అందరూ గోవిందాయ నమః అనుకుంటూ కుంకుమ వేయండమ్మా. ఓం కేశవాయ నమః, గోవిందాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ప్రద్యుమ్నాయ నమః, ఓం అనిరుద్ధాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః,
ఘోత్రగాయ నమః ఓం నరసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం వెంకటేశాయ నమః ఓం హరయే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అగరబత్తి వెలిగించు. అగరబత్తి వనస్పతిర్భవేద్ దివ్యైర్నానాగంధేషు సంవిధం ఆగ్రేయ సర్వదేవానాం ధూపోయం ప్రతిగృహ్యతాం. అందరు మంచిగా అమ్మవారికి ధూపం వేసినట్టు భావన చేసి కుంకుమ వేయండమ్మా. ధూపమాగ్రాపయామి సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం మయా దీపం గృహాణ దేవేశ త్రైలోక్య దిగిరాపః భక్తాదీపం ప్రయచ్చామి దేవాయ పరమాత్మనే త్రాహి మాం నరకాద్ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే. అందరూ ఒకసారి కుంకుమ వేయండమ్మా. ఒకసారి దీపానికి దండం పెట్టండి. స్థాపిత దీపం సందర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం మీ ముందర పెట్టినటువంటి పండుగ చూడమ్మా. ఆ పండుగ తట్ట పైన పెట్టండి. అన్ని తట్ట ఇక్కడ ఇంకేం చేసింది అందరు కూడా పండును అమ్మవారి ముందు పెట్టి మంచిగా దండం పెట్టి కళ్ళు మూసుకొని అమ్మ సమస్త విశ్వంలో ఉన్న సమస్త ప్రాణకోటికి చీమను మొదలుకొని పెద్ద ఏనుగు వరకు అందరికీ అన్నాన్ని ప్రసాదించే తల్లి, నీకు యొక్క ఫలాన్ని నైవేద్యంగా సమర్పిస్తున్నా తల్లి, ఈ నైవేద్యాన్ని స్వీకరించమ్మా అని చెప్పి మంచిగా చేతులు జోడించి ఈ పండుతో పాటు కళ్ళు మూసుకొని మంచిగా దద్దోదనము, పులిహోర, చక్కెర పొంగలి, పునుగులు, భక్ష్యాలు, మంచి మంచి మీకు ఇంకా తెలిసినటువంటి వడాలు అన్నీ కూడా ఒకసారి గుర్తుకు తెచ్చుకొని మంచిగా అమ్మవారికి మంచిగా సమర్పణ చేసినట్లు, మంచిగా అమ్మవారికి స్వయంగా మీ చేతుల మీదుగా అమ్మవారికి ఆరగింపు చేసినట్లు మంచిగా భావన చేయండి. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరః ప్రేరయేత్యస్యేత్ భర్గస్తద్వరేణ్యం ఉపాస్మహే మృదం పాసత్యేన పరిహించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి స్వాహ. ఇట్లా చూపించండి పండుని. ప్రాణాయ స్వాహ, ఓం పానాయ స్వాహ, ఓం యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. బ్రహ్మణే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. కుంకుమ వేయండి. సమర్పయామన్నప్పుడు కుంకుమ వేయండి. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. పాద ప్రక్షాళనం సమర్పయామి. హస్త ప్రక్షాళనం సమర్పయామి. ముఖ ప్రక్షాళనం సమర్పయామి. కరోక్తివర్ధనార్థే చందనం సమర్పయామి. ముఖవాసార్థే తాంబూలం సమర్పయామి. హిరణ్యముద్ర దక్షిణార్థే కుంకుమాన్ సమర్పయామి. మంగళ నీరాజన దీపం వెలిగించు. విఘ్నాచి గురువి కుర్వి ప్రేమ కృపా దేవాచి సర్వాంగే సింధారావతసేందూరాచి జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శనమాత్రే మానా స్మరణే మాత్రే కామానా పురతి. జయ దేవ జయ దేవ కసికాహారా సుగౌరీ కుమరా చంద్రానాశీభూతి కుంకుమ కేశరా ధీరే జగతే ముకుటా శోభాతో భారా జను తీను పూరి శరణి కాకరియా. జయ దేవ జయ దేవ జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రే మానా స్మరణే మాత్రే మానా కామానా పూర్తి. జయ దేవ జయ దేవ లంబోదర పీతాంబర సరళ సుందర సుందరి వైరా సంకర్షి పావారే దివ్వాణి రక్షావే జయ దేవ జయ దేవ జయ మంగళమూర్తి ఓ శ్రీ మంగళమూర్తి. దర్శన మాత్రే మానా స్మరణే మాత్రే మానా కామానా పూర్తి. జయ దేవ జయ దేవ. క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి, లక్ష్మి రావే మా ఇంటికి.
సాతి పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి బొట్టు మల్లెల మాలతోను పాసంతైన సంపంగి రేకులు బొట్టు మల్లెల మాలతోను పాసంతైన సంపంగి రేకులు నిండైన చామంతి విరులు నీటైన పారిజాతము అందాల తిలక అందమైన చంద్రవంక అందాల తిలక అందమైన చంద్రవంక లక్ష్మీ రావి మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావి మా ఇంటికి అందమైన రుచుల కోరు అధికమైన ద్రాక్ష ఫలములు విటిలేని మాధవి ఫలములు క్షితిలేని సీతా ఫలములు సతతమే మాతా నీకు సతతమే మాతా నీకు ప్రీతితో ప్రియముగా సమర్పింతుదామమ్మ లక్ష్మీ రావే మా ఇంటికి క్షీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి శంకరుని పట్టపురాణి గైకొను మోహారతి మా తల్లి పార్వతి కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొను మోహారతి మా తల్లి పార్వతి పసుపులోన పుట్టిన గౌరీ పసుపు గౌరి అనుచు నిన్ను కుంకుమతోనే పూజించి తరింతునమ్మా పసుపులోన పుట్టిన గౌరీ పసుపు గౌరి అనుచు నిన్ను కుంకుమతోనే పూజించి తరింతునమ్మా కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొను మోహారతి మా తల్లి పార్వతి తెల్లాని మల్లె పూలు ఎర్రని కనకాంబరాలు నా మనసే ధవనముగా మాలలల్లిన తెల్లాని మల్లె పూలు ఎర్రని కనకాంబరాలు నా మనసే ధవనముగా మాలలల్లినామమ్మ కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొను మోహారతి మా తల్లి పార్వతి ఏ భోగ భాగ్యాలు ఏ సిరి సంపదలు నిన్ను నేనడుగుటలేను బంగారు తల్లి ఏ భోగ భాగ్యాలు ఏ సిరి సంపదలు నిన్ను నేనడుగుటలేను బంగారు తల్లి నా చక్కని సంతానానికి నా చల్లని సౌభాగ్యానికి నీ శుభాశీస్సులే నే కోరుచున్నాను నా చక్కని సంతానానికి నా చల్లని సౌభాగ్యానికి నీ శుభాశీస్సులే నే కోరుచున్నాను కైలాసవాసిని దేవి శంకరుని పట్టపురాణి గైకొను మోహారతి మా తల్లి పార్వతి గైకొను మోహారతి మా తల్లి పార్వతి మయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి ఇచ్చును తల్లి వరలక్ష్మి కాళ్ళకు గజ్జలు కట్టింది మెడలో హారం వేసింది పిలిచిన వెంటనే పలికింది
అడిగినదంతా ఇచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వీరలక్ష్మి. ధనములనిచ్చును ధనలక్ష్మి, ధాన్యములిచ్చును ధనలక్ష్మి, వరములనిచ్చును వరలక్ష్మి, సంతానమిచ్చును సంతానలక్ష్మి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. అందరూ చేరి రారండి, రకరకాల పూలు తేరండి, దేవికి అర్పణ చేయండి, దేవి రూపం చూడండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. వజ్ర కిరీటము చూడండి, ముత్యాల హారం చూడండి, నాగాభరణం చూడండి, మంగళ రూపము కనరండి. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చును తల్లి మహాలక్ష్మి, వచ్చును తల్లి వరలక్ష్మి. లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నుదుట కుంకుమారది బింబముగా, కన్నుల నిండుగా కాటుక వెలుగా, కాంచనహారము గలముగ మెరియగ, పీతాంబరముల శోభను నిండగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిండుగా కరముల బంగారు గాజులు, ముద్దలుకు పాదమ్ముల మూవలు, గలగల గలమని సౌవడి చేయ, సౌభాగ్యవతుల సేవలు నందగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. నిత్య సుమంగళి నిత్య కళ్యాణి, భక్త జనుల మా కల్పవల్లివై, కమలాసనివై కరుణ నిండగా, కనక వృష్టి కురిపించే తల్లి. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. జనకరాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీమణివై, సాధు సజ్జనుల పూజలందుకొని శుభములని చెడు దీవెననీయగా. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. కుంకుమ శోభిత పంకజలోచని, వెంకటరమణుని పట్టపురాణి, పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి, పుష్కలముగ సౌభాగ్యమునిచ్చి, పుణ్యమూర్తి మా ఇంట వెలసిన. సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా, సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సౌభాగ్యముల బంగారు తల్లి, పురందర విఠలుని పట్టపురాణి, సౌభాగ్యముల బంగారు తల్లి, పురందర విఠలుని పట్టపురాణి. శుక్రవారము పూజల నందన, సాయంకాల
శుభ గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. దీపం జ్యోతి సంధ్యాదీపం నమోస్తుతే శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపరాజ నమోస్తుతే. దీపస్తు పరమేశ్వరాయ నమః. సకలోపచారార్థే గంధాక్షత పుష్పాణి సమర్పయామి. నమస్కరోమి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థానిధనోऽపి వా యస్మరేత్ పుండరీకాక్షం సమాఖ్యాభ్యంతరశుచిః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. అందరూ చెప్పండమ్మా. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. పుండరీకాక్షాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. గోవిందాయ నమః. ఆచమ్య ప్రాణానాగమ్య. అందరు కుడి చేతుకు తగిలించుకోవాలి. బయట వాళ్ళకి వినిపిస్తుందా? కేశవాయ నమః. నారాయణాయ నమః. మాధవాయ నమః. చేతులు జోడించండి. గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. అందరు చేతులు జోడించండమ్మా. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. నిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. ధోక్షదాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. మరయే నమః. శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూమి భారగాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభే పృథివ్యాః మేరు పృష్ఠ ఋషి కూర్మో దేవతా సుతనం ఛందః ఆసనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ ఋషి పరమాత్మా దేవత దైవీ గాయత్రే ఛందః ప్రాణాయామే వినియోగః. అందరూ ప్రాణాయామం చేయాలమ్మా. నడుము నిటారుగుంచాలి. తల నిటారుగుంచాలి. కుడి చేతి బొటన వేలుతోని కుడిముఖ రంధ్రం ముయ్యాలి. ఎడమొక్కు నుంచి మెల్లగా శ్వాస తీసుకోవాలి. ఎడమొక్కును ఒకరం వేలుతో మూసి అయినంత వరకు లోపల శ్వాసను ఆపి కుడిముక్కు నుంచి శ్వాసను పూర్తిగా బయటకు వదిలేయాలి. మళ్ళీ కుడిముక్కు ముయ్యాలి. మళ్ళీ శ్వాస తీసుకోవాలి. ఆపాలి, వదిలేయాలి. ఎంత ఎక్కువసేపు ఆపగలిగితే ఎంత ఎక్కువసేపు తీసుకోగలిగితే తీసుకోవాలి. ఆపాలి, వదిలేయాలి. यो देवस्सवितास्माकं धियो ధర్మాధిగోచరః ప్రేరయేత్యస్యేద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. అందరు చేతులు జోడించాలి. కళ్ళు మూసుకోవాలి. అందరు కూడా మనస్సులో మంచిగా లక్ష్మీనారాయణను ధ్యానం చేయాలి. వైకుంఠంలో జయ విజయుడు ఇద్దరు ద్వారపాలకులుగా ఉంటారు. ఆ వారిని దాటుకున్న తర్వాత 7 ద్వారాలు ఉంటాయి. 7 ద్వారాలు దాటిన తర్వాత పాల సముద్రము. ఆ పాల సముద్రంలో 5 తలల సర్పంపై ఆ సముద్ర జలాలపై తేలియాడుతున్నటువంటి ఆ సర్పంపై పడుకున్నటువంటి వాడు మహావిష్ణుమూర్తి. శంఖము, చక్రము, గద, పద్మము, పొడవాటి నామాలు, కమల వంటి కళ్ళు, మంచిగా బంగారు కిరీటము, మెడలో బంగారు హారాలు, చేతులకు మెడలో అంతటా కూడా సర్వంగముల యందు కూడా బంగారు ఆభరణాలతో దగదలాడుతున్నటువంటి స్వామివారు విష్ణుమూర్తి. ఆ యొక్క స్వామి మందహాసంతో మననే అనుగ్రహిస్తున్నటువంటి స్వామివారు నాభి కమలము నుంచి ఉద్భవించింది. కమలం పువ్వు ఆయన నాభి నుంచి ఉద్భవించి దానిపైన బ్రహ్మదేవుడు కూర్చుంటాడు. అదేవిధంగా ఆ స్వామి పట్టు పీతాంబరాలు ధరించినటువంటి వాడు. చాలా అద్భుతమైనటువంటి పాదములు, దానికి పారాయణ పెట్టబడి ఉంది. ఎందుకంటే నిత్యము కళ్యాణం జరుగుతుంది కాబట్టి స్వామికి నిత్య కళ్యాణుడు కాబట్టి ఆయనకు పారాయణ పెట్టడం జరిగింది. ఆ పాదాలకు ఒక్కసారి మనస్సులో నుంచే మంచిగా దండం పెట్టుకోండి. ఆ యొక్క
స్వామి పాదాల దగ్గర ఈ ధనం, ఈ యొక్క జగత్తునంతరికి కూడా ధనమును, ద్రవ్యమును, సంపదలను, సుఖములను, అష్టైశ్వర్యాలను అనుగ్రహిస్తున్నప్పటికీ పతే ప్రత్యక్ష దైవంగా భావించి పతి సేవలో నిమగ్నమైనటువంటి తల్లి మహాలక్ష్మి వారు ఉంది. ఆ తల్లి ఎర్రటి చీరను, ఆకుపచ్చటి కనుమను ధరించి మంచిగా బంగారు కిరీటము, కొప్పులో పూలు, మంచిగా అమ్మవారికి ఎర్రటి కుంకుమ, చెవులకు దుద్దులు, ముక్కుకు ముక్కెర, మందహాసముతో ఉన్నటువంటి అమ్మవారి ముఖము, తాంబూల పూరితమైనటువంటి అమ్మవారి ఎప్పుడు సుహాసిని యొక్క లక్షణము, ఎప్పుడు నోట్లో తాంబూలం ఉంటుంది. అట్లా ఆ యొక్క తాంబూలం వల్ల అమ్మవారు దానిమ పువ్వు యొక్క ఏ రంగైతే ఉంటుందో అమ్మవారి ముఖం ఆ రంగులో ఉందట. అటువంటి అమ్మవారు పెద్ద పెద్ద మంగళసూత్రాలు, మెడలో కమలాల మాల, మంచిగా 4 చేతులు, వెనుక 2 చేతుల్లో కమలం పువ్వులు, ముందట 2 చేతుల్లో గోరింటాకు పెట్టుకున్నటువంటి అత్యంత మృదువైనటువంటి కోమలమైనటువంటి చేతులు అమ్మవి. ఆ కోమలమైనటువంటి చేతులతో స్వామివారికి అంతకంటే ఎక్కువ కోమలమైన స్వామి పాదాలను సేవిస్తున్న తల్లి లక్ష్మీ అమ్మవారిని మంచిగా మనస్సులో ధ్యానం చేయండి. ఓవైపు నారదుడు, మరోవైపు తుంబరుడు, వారి వాహనమైనటువంటి గరుత్మంతుడు, పొడువాటి ముక్కు, బలమైనటువంటి రెక్కలు కలిగినటువంటి వాడు. ఆ యొక్క స్వామి పొడువాటి నామాలు పెట్టుకున్న గరుత్మంతుడిని మంచిగా దండం పెట్టుకోండి. ఆ తర్వాత కైలాస పర్వతములో, ఆ యొక్క కైలాస పర్వతం మధ్యలో రత్నఖచిత సింహాసనంపై ఆసీనుడైనటువంటి పరమశివుణ్ణి రూపాన్ని ధ్యానం చేయండి. ఆ స్వామి జడలు కట్టినటువంటి వెంట్రుకలు, ఆ దాంట్లో నుంచి దూకుతున్న గంగా అమ్మవారు, అర్ధచంద్రము, అదేవిధంగా భస్మపు రేఖలు, మధ్యలో త్రినేత్రము, 3వ కన్ను, పరమం సుఖముతో ఉన్నటువంటి ఆయన ముఖము, తేజస్సుతో ఉన్నటువంటి ముఖము, చెవులకు రుద్రాక్ష కమ్మలు, అదేవిధంగా 4 చేతులు, మెడలో నాగుపాము, కపాలమాలలు, పుర్రెలమాల, రుద్రాక్షమాలలు ధరించినటువంటి వాడు. త్రిశూలమును, ఢమరుకమును వెనుక 2 చేతులతో, ముందు 2 చేతులతో, అభయాస్తము, వరదాస్తముతో, ఏనుగు తోలు కట్టుకొని ఛాతి పైన, అదేవిధంగా కడుపు దగ్గర, ఉదరం పైన, భుజాలకు, మణికట్టు వద్ద మంచిగా 3 భస్మపు రేఖలు, అక్కడక్కడ నాగుపాములు, చిన్న చిన్న నాగుపాములు ధరించిన నాగాభరణుడు, నాగభూషణుడు, ఏనుగు తోలు కట్టుకొని పులి చర్మంపై కూర్చొని పాదములు 2 కూడా సింహాసనానికి కిందికి ఉంచగా పాదపీఠం పైన స్వామి పాదాలు, ఆయనకు వేసుకున్నటువంటి వెండి కడ్యాలను మంచిగా దర్శనం చేసుకోండి. ఆ పక్కనే ఉన్న పార్వతీ అమ్మవారిని దండం పెట్టుకోండి. అమ్మ కూడా మంచిగా 9 గజాల చీరను కట్టుకొని ఉన్నటువంటి తల్లి, అద్భుతమైనటువంటి రవికను ధరించినటువంటి తల్లి, మంచిగా గుండ్రటి బొట్టు పెట్టుకొని మంచిగా కిరీటము ధరించినటువంటి తల్లి పార్వతీ అమ్మవారు. చెవులకు దుద్దులు, ముక్కెర, మంచిగా భుజ కిరీటములు అన్నీ కూడా ధరించిన, సర్వాంగముల యందు కూడా ఆభరణాలు ధరించి, పెద్ద పెద్ద మంగళసూత్రములు, మంచి మాలలు వేసుకున్నటువంటి అమ్మవారు. పాదపద్మములు కిందికి ఉంచగా పాదపీఠంపై ఉన్న అమ్మవారి పాదాలకు మంచిగా పసుపు రాసి ఉంది, పారాణి పెట్టబడి ఉంది. దొడ్డు దొడ్డు మట్టంతో ఉన్నటువంటి అమ్మవారు, మువ్వలతో ఉన్న అమ్మవారి పాదపద్మములను మంచిగా హృదయంలో మంచిగా నిలుపుకోండి. ఓ పైక సుబ్రహ్మణ్య స్వామి, మరో పక్క గణపతి స్వామి వారు, వారి వాహనాలైనటువంటి మూషకము, మయూరము, అదేవిధంగా నంది, సింహమును మంచిగా మనస్సులో ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత బ్రహ్మలోకంలో 4 ముఖాలతో, 8 చేతులతో శోభాయమానంగా పద్మాసనంలో విరాజమానమైనటువంటి బ్రహ్మదేవుణ్ణి మంచిగా, సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుణ్ణి మంచిగా నమస్కారం చేసుకోండి. పొడవాటి నామాలు, అదేవిధంగా స్వామివారు 4 ముఖముల నుంచి 4 వేదములు, 8 చేతుల్లో, వెనుక 4 చేతుల్లో వేదం యొక్క పుస్తకములు, మధ్యలో 2 చేతుల్లో కమండలము, జపమాల, మరొక ముందటి 2 చేతులతో అభయాస్తము, వరదాస్తముతో ఉన్నటువంటి బ్రహ్మదేవుణ్ణి, ఆయన పక్కనే అదే తెల్లటి పద్మంపై పద్మాసనంలో కూర్చున్నటువంటి సరస్వతి అమ్మవారు, వీణాపాయిని, జ్ఞానదాయిని, హంసవాహిని అనేటువంటి ఆ సరస్వతి అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. తెల్లటి వస్త్రాలు, బంగారు కిరీటము, ఎర్రటి కుంకుమ, ముక్కెర, చెవులకు దుద్దులు, వెనుక 2 చేతులతో పుస్తకము, స్ఫటికమాల, ముందటి 2 చేతులతో వీణను వాయిస్తూ చల్లని చూపుల శారదా అమ్మవారు మననే అనుగ్రహిస్తున్నటువంటి మందహాసముతో ఉన్నటువంటి చిన్న నవ్వుతో చల్లటి చూపులతో మననే అనుగ్రహిస్తున్న తల్లి సరస్వతి అమ్మవారిని, వారి వాహనాలైనటువంటి హంసలను మంచిగా మనస్సులో ఒకసారి ధ్యానం చేయండి. ఆ తర్వాత తెల్లటి ఐరావతంపై కూర్చొని విహరిస్తున్నటువంటి దేవతలకు రాజైనటువంటి దేవేంద్రుణ్ణి, ఇంద్రుణ్ణి, ఆయన ధర్మపత్ని అయినటువంటి శశీదేవిని, వజ్రాయుధంతో కూడినటువంటి ఆ యొక్క స్వామివారి దివ్యమంగళ స్వరూపాన్ని, తెల్లటి ఏనుగుని మంచిగా నమస్కారం చేసుకుంది. ఆ తర్వాత
అన్యోన్య దాంపత్యానికి ప్రతీకలు, దాంపత్యంలో ఉన్నటువంటి సమస్త దోషములను నామస్మరణ చేతనే దూరం చేసేటువంటి మహానుభావులు ఆ యొక్క రామచంద్రుడి యొక్క గురువారులైనటువంటి వశిష్ఠుల వారిని, ఆయన ధర్మపత్ని అయినటువంటి అరుంధతి అమ్మవారిని మనస్సులో మంచిగా ఒక్కసారి ధ్యానం చేసుకోండి. ఆ తర్వాత సింహాసనాన్ని అధిష్ఠించినటువంటి కోదండమును ధరించినటువంటి రామచంద్రుణ్ణి, నీలవేగ శ్యాముణ్ణి, వెనకాల ఉన్నటువంటి బాణముల యొక్క గుర్తిని, ఆ స్వామి పక్కనే ఉన్నటువంటి ఆ తల్లి సీతా అమ్మవారు అపర లలితాదేవి స్వరూపిణి, ఓర్పుకు సహనానికి పాతివ్రత్యానికి నిదర్శనము తల్లి ఆ యొక్క సీతామ్మవారిని మంచిగా దండ పెట్టుకోండి. ఆ స్వామి పాదాల వద్దనే ఆశ్రయించినటువంటి ఆ యొక్క స్వామి హనుమను మంచిగా దండం పెట్టుకోండి. వెనుకాతలున్న లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుని కూడా మంచిగా నమస్కారం చేసుకోండి. మీ ఇష్టదైవం ఎవరైతున్నారో ఆ స్వామివారు ఏ క్షేత్రంలో ఉంటారో ఒక్కసారి మనస్సుతో ఆ క్షేత్రానికి వెళ్ళి అక్కడ విరాజమానమైనటువంటి స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి, అమ్మవారి దివ్యమంగళ స్వరూపాన్ని దర్శించండి. అదేవిధంగా మీ కులదైవం, మీ ఇంటి ఇరవేలుపు ఎవరైతున్నారో ఆ స్వామివారు ఏ క్షేత్రంలో ఉంటారో ఆ స్వామివారిని కూడా భక్తి శ్రద్ధలతో ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ ఈ యొక్క గ్రామ దేవతను ఒక్కసారి నమస్కారం చేసుకోండి. మీ తల్లిదండ్రుల యొక్క దివ్యమంగళ స్వరూపాలను దర్శించి వారి పాదపద్మములకు నమస్కారం చేసుకోండి. అదేవిధంగా గురుదేవుల యొక్క దివ్యమంగళ స్వరూపాలు దర్శించి వారి యొక్క పాదపద్మములకు నమస్కారం చేసుకోండి. అందరూ మెల్లగా కళ్ళు తెరిచి గౌరమ్మ, మీ ముందు ఉన్నటువంటి గౌరమ్మని దర్శనం చేసుకోండి. చేతిలో కొంచెం కుంకుమ తీసుకోండి. శుభాభ్యుదయార్థం శుభే శుభడే మంగళే ముహూర్త్యాత్ర పృథివ్యాం జంబోద్వేపే భరతవర్షే భారతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధం అద్య బ్రహ్మణ ద్వితీయ పరాబ్దే శ్వేతవరాహ కల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే అస్మవర్తమాన వ్యావహారికతాంధ్రమానేన స్వస్తి శ్రీ క్రోధినామ సంవత్సరే దక్షిణాయినే గ్రీష్మరథో ఆషాఢమాసే కృష్ణపక్షే అద్యాయ షష్ఠ్యాం దో వాసరావాసరస్తు శుక్రవాసరే భ్రువాసరే లక్ష్మీవాసరే శుభదివస నక్షత్రే శుభయోగే శుభకరణే మంగుణ గ్రహ విశేషణ విశిష్టాయాం శుభాతిథౌ. అందరూ కూడా మీ గోత్రం చెప్పుకోవాలమ్మా, మీ ఇంటి పేర్లు చెప్పుకోండి. నుంచి చిన్న వాళ్ళ పేర్లు చెప్పుకోవాలి. గోత్రోద్భవస్య, వంశోద్భవస్య, నామధేయస్య, ధర్మపత్ని సమేతస్య, సపుత్రస్య, సపౌత్రికస్య, సపౌత్రస్య, సపౌత్రికస్య. అందరు చెప్పాల. అస్మాకం మమ సకుటుంబస్య సపరివారస్య సబాంధవస్య క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్వేద ఫల పురుషార్థ సిద్ధ్యర్థం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి లలితా పరమేశ్వరి సంపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధి అర్థం అఖండ లక్ష్మి అఖండ సరస్వతి అఖండ శక్తి అఖండ సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీ లలితా పరమేశ్వరి ఉద్దేశ్య శ్రీ లలితా పరమేశ్వరి ప్రీత్యర్థం పితాశక్తి పితాభక్తి పితామిలిత ఉపచార ద్రవ్యైః అన్యోన్య బ్రాహ్మణ సహాయేన శ్రీ లలితా సహస్రనామ శివాష్టోత్తర శతనామ కేశవనామ కుంకుమార్చన పూజాఖ్యం అహం ఆచరిష్యే. ఈ చేతున్న కుంకుమని అమ్మ సమస్త లోక కళ్యాణం జరగాలి, సనాతనమైనటువంటి యొక్క హిందూ ధర్మం వర్ధిల్లాలి, గోవులు సంరక్షించబడాలి, మంచిగా వానలు మంచిగా పంటలు కురిసి ఆ యొక్క లక్ష్మీ కటాక్షం కలిగి మేమందరం కూడా ధర్మబద్ధమైనటువంటి మార్గంలో నడిచి మాకు మంచి శుభాలైనటువంటి ఫలితాలను ఇచ్చేందుకు మేము యొక్క లలితా సహస్రనామ కుంకుమార్చన సంకల్పించాము తల్లి. మా సంకల్పం సిద్ధించాలి అని చెప్పి మంచిగా అమ్మవారికి నమస్కారం చేసుకోండి.
అందరూ భూమికి నమస్కారం చేసుకోవాలమ్మా. అందరూ చెప్పాలి. సముద్ర వసనేదేవి పర్వతస్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అందరూ కూడా మంచిగా సమస్తమైనటువంటి నదీ దేవతలకు నమస్కారం చేసుకోండి. భారతదేశంలో ఉన్న నదీ దేవతలారా అందరూ కూడా విచ్చేయండి. మేము ఇక్కడ కుంకుమార్చన కార్యక్రమం సంకల్పించుకొని ఆ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ యొక్క ప్రదేశంలో ఉండి మా పూజ పూర్తయ్యేంత వరకు ఇక్కడే ఉండి మా పూజను విజయం చేయవలసిందిగా ప్రార్థన అని చెప్పి ఆ నదీ దేవతలందరికీ నమస్కారం చేసుకోండి. మంచిగా మనస్సులో భావన చేయండి. గంగే యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేషు కావేరి తుంగభద్రాత కృష్ణవేణి చ గౌతమి భాగీరథి విఖ్యాత పంచగంగా ప్రకీర్తిత కలశోదకేన కలశం సమస్త జలాని తీర్థాని జలదానాదయ. అందరూ కూడా చేతులు జోడించాలి. మనస్సులో గణపతి రూపాన్ని మంచిగా ధ్యానం చేయండి. గణపతి స్వామి వారు ఏ విధంగా ఉన్నాడో ఆ స్వామి యొక్క రూపము, పెద్ద పెద్ద చెవులు, ఏనుగు ముఖము, చిన్న చిన్న కళ్ళు, కళ్ళతో తీక్షణంగా చూస్తున్న స్వామివారు, పాశము అంకుశము ధరించినటువంటి వారు 2 చేతులు, వెనుక 2 చేతులతో, ముందు 2 చేతుల్లో ఒకటి అభయాస్తము, మరొక దాంట్లో ఏకదంతము, వక్రతుండము, మహాకాయము, పెద్ద శరీరము, లావాటి కాళ్ళు, మంచి పట్టు వస్త్రాలు, మెడలో ఒక కండువ, ఎర్రటి పూలదండ, గరికమాల, మంచిగా భస్మము ధరించినటువంటి వాడు ఆ యొక్క విఘ్నేశ్వరుడు. ఆయన పాదపద్మాలను మంచిగా నమస్కారం చేసుకోండి. అదేవిధంగా ఆయన వాహనటువంటి మూషికమును మంచిగా దండం పెట్టుకోండి. కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా విముక్తి సాధకం కళావతం సతం విలాసిలోకరక్షకం అనాయకైకనాయకం వినాశితే వరైచకం నకాశుభాశునాశకం నమామితం వినాయకం నపేతరాదిలీకరం నవోతితార్కభాస్వరం నమస్సురారి నిర్జరం నతాదికాపరుద్ధరం సురేశ్వరం నిధీశ్వరం గజేశ్వరం గణేశ్వరం మహేశ్వరం తమాశ్రయే పరాత్పరం నిరంతరం సమస్తలోకశంకరం నిరక్తదైత్యసింగరం కరేదరోదరం వరం వరే భవక్తమక్షరం కృపాకరం క్షమాకరం మురాకరం నిషస్కరం నమస్కృతం మనస్కృతం నమస్కరోమి భాస్వరం అకించనాతిమార్జనం చిరంతనోక్తి భాజనం పురారి పూర్వనందనం సురారి గర్వచర్వనం ప్రపంచనాశభీషణం ధనంజయాదిభూషణం కపోలదానవారణం వదే పురాణం ఆత్మదం అజింక్యరూపమంతయేన మంతరాయ చింతన హృదంతరే నిరంతరం వసంతమేవ యోగిన త్వమేకదంతమేవ తం విచింతయామి సంతత్ మహాగణేశ పంచరత్నమాదరేణ యోగా ప్రగల్పతి ప్రభాతకే హృదిస్వరం గణేశ్వరం అరోగతామదోషతాం సుసాయితిం సుపుష్కతం సమాయురాతిరశ్చ భూతిమప్యుపైతి శోచిరాత్. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. బోల్ గజానన భగవానికి. ఇప్పుడు అందరికి గౌరవం ఇచ్చినారు కదా, కుంకుమ ఇచ్చినారు కదా, అందరూ కూడా ఇప్పుడు అమ్మవారి ఆవాహన అవుతుంది. అంటే అమ్మవారిని మనం పిలుచుకోవాలి. ఇప్పుడు పసుపు ముద్దనే ఉంది కదా, అందులోకి అమ్మవారిని ఆవాహన చేసుకోవాలి. అందరూ కూడా కుంకుమ తీసుకోవాలి. నేను చెప్తుంటాను నమః అన్నప్పుడు కుంకుమ వేయాలి. అందరు కూడా ఇప్పుడే కుంకుమార్చన ప్రారంభం కాలేదు, ఇంకా చెప్పలేదు ఎవరికి. అమ్మో అంటున్నాను గంట సేపు అవుతుంది. ఎంతసేపు అవుతుంది? కాళ్ళ నొప్పులు లేని వాళ్ళకి వస్తాయి, ఉన్న వాళ్ళకి ఎక్కువ అవుతుంది. అందరు కూడా నేను నామాలు చెప్తుంటాను, మీరందరూ కూడా నేను ఏ నామం చెప్పినా సరే మీరు మాత్రం శ్రీమాత్రే నమః అంటూ ఉండాలి. ఏమనాలి? ఓం చెప్పొద్దు. ఓం మీ అంటూ నేను చెప్తాను, అందరూ కూడా శ్రీమాత్రే నమః అనుకుంటూ కుంకుమార్చన చేయాలి. అందరూ కూడా శ్రద్ధగా చేయాలి. పూజ అంటే ఏంటి తెలుసా? మనసు ఒక్క దగ్గర, దేహం ఒక దగ్గర, మాట ఇంకో దగ్గర ఉంటే పూజ కాదు. ఈ 3 కలిస్తేనే త్రివేణి సంగమం అయితేనే పూజ అవుతుంది. మిగతాదంతా ఏమవుతుంది? టైం పాస్ అవుతుంది, అది కలగకుండా ఉంటుంది. కాబట్టి అందరూ 3టిని ఒక్క దగ్గర పెట్టి
అమ్మవారిపై లగ్నం చేసి అమ్మవారికి కుంకుమార్చన చేయండి. లలిత అమ్మవారి కుంకుమార్చన చేస్తే ముగ్గురు అమ్మవారు ప్రసన్నులవుతారు. ఎవరెవరు? మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. ఏమైతుంది ముగ్గురు ప్రసన్నులైతే? మహాకాళి అమ్మవారు ధైర్యము, సాహసము, కష్టాలు ఎదిరించే ఓర్పును, నేర్పునిస్తుంది. అట్లానే మహాలక్ష్మి అమ్మవారు ఏమిస్తుంది? ధనము, ద్రవ్యము, సంపత్తులతో పాటు డబ్బులతో కొనుక్కోవాలని అనేక విషయాలు ఉన్నాయి ఎక్కడ సృష్టిలో. అన్ని డబ్బులతోని అన్ని సాధించగలుగుతామా? ఎక్కడైనా నిద్ర అమ్ముతున్నారా? కొంచెం ఎప్పుడన్నా అక్కడ అడ్రస్ ఉంటే చెప్పండి, నిద్ర కొనుక్కుంటాను నేను. ఆకలి అమ్ముతున్నారు ఎక్కడన్నా? అవి కూడా వస్తాయి. మనశ్శాంతి సూట్ కేసులు పట్టుకొని పోతే దొరుకుతుందా? ఇవన్నీ ఇచ్చేది ఎవరు? మహాలక్ష్మి. సరస్వతి అమ్మవారు ఏం చేస్తుంది? మంచి బుద్ధిని ఇస్తుంది. బుద్ధి బాగుంటే బుద్ధి మనస్సును నియంత్రిస్తుంది. మనసు బాగుంటే ఆలోచన బాగుంటుంది. ఆలోచన బాగుంటే పని బాగుంటుంది. పని బాగుంటే ఫలితం ఎట్లుంటుంది? 10/10, 9.9 కూడా కాదు, 10/10 వస్తుంది. ఎప్పుడు? మంచి మనసు ఉండాలి, మంచి బుద్ధి ఉండాలి. ఆ బుద్ధికి అధిష్టాన దేవత ఎవరు? సరస్వతి అమ్మవారు. కాబట్టి అందరూ కూడా ఆ ముగ్గురు అమ్మవార్లు కూడా అమ్మని సేవిస్తుంటారు, లలిత అమ్మవారు. కాబట్టి అట్లా విశేషమైనటువంటి లలిత అమ్మవారు అందరికీ ఉంటే మూలము ఆ అమ్మని, మూల ప్రకృతి నమః. కాబట్టి ఆ మూలమైనటువంటి అమ్మవారిని మనం ఇప్పుడు పూజ చేస్తున్నాము. అందరూ కూడా మంచిగా నేను ఏ నామం చెప్పినా కదా శ్రీమాత్రే నమః అనే చెప్పాలి. 1000 నామాల్లో ఫస్ట్ 100 నామాలు మంచి గట్టిగా వస్తుంది శ్రీమాత్రే నమః. తర్వాత మెల్లగా డౌన్ అయిపోతుంది. మంచిగా చెప్పాలమ్మా. మళ్ళీ రేపు చేద్దామంటే అవకాశం ఉంటుందో ఉండదో తెలియదు. ఈరోజు మనం చాలా సుదినం, ఈరోజు అమ్మవారిని ఆశ్రయించినామంటే మన జన్మ చాలా అర్థవంతమైనటువంటి జన్మకు మనం వచ్చినట్లే. కాబట్టి ఈ అవకాశాన్ని అందరికి ఇవ్వలేదు అమ్మవారు. ఎందరికో తెలిసి ఉంటుంది కానీ కొందరు రాగలిగారు. ఎందుకంటే అమ్మవారు అనుగ్రహం మనకు, ఆమెను ఆశ్రయించాలంటే ఆమె ఆజ్ఞనే ఉండాలి. కాబట్టి అందరూ కూడా మంచిగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మంచిగా అయినంత వరకు నడుము నిటారు పెట్టుకోండి. అయితే యాస్త రాదు. నామం మంచి చెప్తే తలకాయ నొవ్వది, కాళ్ళు నొప్పులు రావు, ఏం కావు. నామం చెప్పకపోతే అన్ని మెల్లగా తిమ్ముళ్ళు కూడా స్టార్ట్ అవుతాయి. गणपतिं भवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदान शृण्वन्नोतिविश्वेन सादरम् ॐ प्रणो देवी सरस्वती वादेवर्वादिनीवति धीनामवित्र्यवतु श्रीमन्महागणाधिपतये नमः श्रीमहासरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् पदवाक्य प्रमाण पारावारपारिण यमनियमासन प्राणायाम प्रत्याहार ध्यान धारण समाध्याष्टांग योगानुष्ठान निष्ठा तमश्चक्रवर्ती अनाद्य विच्छिन्न श्री शंकराचार्य गुरु परंपरा प्राप्य षड्दर्शन स्थापनाचार्य व्याख्यासन सिंहासनाधीश्वर सकल निगमागम सार हृदय साख्यत्रय प्रतिपादक वैदिक मार्ग प्रवर्तक सर्वतंत्र स्वतंत्र आदिराजधानी विद्यानगर महाराजधानी कर्नाटक सिंहासन प्रतिष्ठापनाचार्य श्रीमद्राजाधिराज गुरु भूमंडलाचार्य कृष्ण शृंगपुरवराधीश्वर तुंगभद्रातीरवासी किष्किंध हेमकूट मातंग माल्यवंत ऋष्यमूक अंजना
पर्वतयोर्मध्ये निवासे हेमकूटाधिपते श्री पंपा विरूपाक्ष चतुर्भुज भुवनेश्वरे जगदम्बा जगन्माता श्री विद्याशंकर विद्यारण्य मलयाल ब्रह्म परब्रह्म देव दिव्य श्री श्रीपाद पद्माराधका श्रीमज्जगद्गुरो श्रीमद्विनोद नृसिंह भारती महास्वामी गुरु कमल संजाता श्रीमज्जगद्गुरो श्री विद्यारण्य भारती महास्वामीना तम पादारविन्दयोः साष्टांग प्रणामान् समर्पयामि नमः। अंदर చెప్పాలమ్మ గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః। భిషజే భవరోగిణాం నిధయే सर्व विद्यानां दक्षिणामूर्तये नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतं वन्दे भगवन्तो पुनः पुनः। अंदर गुरुవులకు नमस्कार। अंदर कुंकुम अम्मार पैन आधार अंदर गाय
నన్ను ఎప్పుడు రమ్మన్నాను ఫోన్ చేయాలి మరి నేను వారం వారం వస్తాను అంటే కూడా రాలేదు బిజీ అయిపోయారు కదా కుంకుమార్చనకు వచ్చేసినటువంటి సుహాసులందరికీ మనవి, అమ్మ పూజ కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి జడలు అలుకోవాలి. 2 చేతులకు గాజులు ఉండాలి. ఉన్నాయమ్మ అందరికి జడలు అలుకోని వాళ్ళు చేతులు అందరు వేయండి కుంకుమ అట్లా తీసుకుపోసి. ఆధార శక్తే నమః, వరాహాయ నమః, దిగ్గజేభ్యో నమః, పత్రేభ్యో నమః, కేసరేభ్యో నమః, కర్ణికాయే నమః, ఆత్మనే నమః. సప్త ప్రాకారం చతుర్ద్వారకం సువర్ణ మండపం పూజయేత్.
प्रागाम्याय पूर्वद्वारे द्वारश्रिये नमः दक्षिणाम्नायमय दक्षिणद्वारे द्वारश्रिये नमः पश्चिमाम्नायमय पश्चिमद्वारे द्वारश्रिये नमः उत्तराम्नायमय क्षीरसागराय नमः तन्मध्ये क्षीरसागर मध्ये रत्नद्वीपाय नमः रत्नद्वीप मध्ये कल्पवृक्षवाटिकाय नमः तन्मध्ये रत्नसिंहासनाय नमः रत्नसिंहासनोपरिस्थिता श्री ललिता परमेश्वरी देवताये नमः అదధ్యానం అమ్మ అందరు చేతులు జోడించండి మంచిగా అందరూ కూడా మీకు తెలిసిన అమ్మవారు లలిత అమ్మవారి రూపం తెలిస్తే లలిత అమ్మవారి రూపాన్ని మీకు ఏ అమ్మవారి రూపము మీ కళ్ళు ముందు కలిగితే ఆ అమ్మవారి కళ్ళు మూసుకొని మంచిగా అమ్మవారి రూపాన్ని ఆశాంత గమనించాలి అమ్మ కళ్ళు అమ్మ ఆయుధాలు అమ్మ వస్త్రాలు అమ్మవారి అలంకరణ సమస్తము మంచిగా మనస్సుతోని ధ్యానం చేయండి सिंधूरारुण विग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरदो तारानायक शेखरां स्मितमुखीमापीन वक्षोरुहां पाणिभ्यामलिपूर्णरत्नशशकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणा गायेश्वरामम्बिकाम् अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशाङ्कुशपुष्पबाणचापहस्ताम् अनिमादिविरावृतां मयूखैरहमित्येव विभावये भवानी ध्यायेत् पद्मासनस्था विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देव पद्मां वराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानी शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रधात्रीं एकेकि महादेवे त्रिपुरे सुरपूजिते परामृतप्रिये शीघ्रं सान्निध्यं कुरु सिद्धिदे यदि बिन्दुपीठगत निर्विशेष ब्रह्मात्मक श्री कामेश्वरांके శ్రీ లలితాంబికాం ఆవాహయేత్. అందరూ కూడా మీ యొక్క ఎడమ చేతిని మీ హృదయం మీ గుండె పైన ఈ యొక్క కుడి చేతిను గౌరమ్మ పైన ఉంచి మంచిగా మీరు ఏదైతే రూపాన్ని ధ్యానం చేశారో ఆమె వచ్చి ఈ గౌరమ్మలో ఉండు. నేను నీ యొక్క పూజను సహస్రనామాలు స్వామివారి యొక్క 108 నామాలు గోవిందుడు 24 నామాలతో నీ పూజ చేయడానికి సంసిద్ధులై ఉన్నాను. నీవు వచ్చి ఉండి నా పూజను స్వీకరించు తల్లి. నా పూజ కోసం నీవు నీ పరివారం అంతా కూడా రావాల్సిందిగా నా యొక్క సాదర ఆహ్వానం ప్రేమగా అమ్మవారిని పిలిచి ఆ గౌరమ్మలో ఉండమని చెప్పి అమ్మని మంచిగా ధ్యానం చేయండి. ఆవాహిత భవ స్థాపిత భవ మమ అభిసన్ముఖో భవ ప్రసీద ప్రసీద సకుంకుమ విలేపన మలిక చుంబిక స్తోరిక సమందాసితే క్షేరాం సజరజాప పాశాంకుశ అశేష జనమోహిని మరుణమాల్య భూషోజ్వల జపా కుసుమ భాసురాం జప విదౌ స్మరేదంబికా. ధ్యాయామి ధ్యానం సమర్పయామి. ఎట్లయితే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు వస్తే కూర్చోవడానికి ఆసనం ఇస్తాం కదా, కూర్చో శాపను ఏదైనా ఇస్తాం కదా, అట్లా అమ్మకి మంచిగా అద్భుతమైన ఒక సింహాసనాన్ని అమ్మవారి ఉంచి అమ్మవారిని ఆ సింహాసనంలో కూర్చోబెట్టినట్లు భావన చేయండి. మంచిగా చేసి ఒకసారి కుంకుమ గౌరమ్మ పైన వేయండి. ఆవాహయామి ఆసనార్తే రత్న సింహాసనార్తే కుంకుమాన్ సమర్పయామి. మంచిగా అమ్మవారి ఇంటికి వచ్చి కూర్చున్నటువంటి అమ్మవారికి మంచి బంగారు తాంబాలంలో అమ్మవారి పాదాలు పెట్టి మంచి శుద్ధమైనటువంటి జలాలను ఆ యొక్క బంగారు బిందుతో అమ్మవారి పాదాలు కడిగినట్లు భావన చేసి ఓసారి కుంకుమ. శ్రీ లలితా పరమేశ్వరే దేవతాయే నమః. పాదయోపాద్యం సమర్పయామి. చేతులు అడుక్కోవడానికి నీళ్లు ఇచ్చినట్లు భావన చేసి కుంకుమ వేయండి. హస్తేషు అర్ఘ్యం సమర్పయామి. ముఖేషు మంచిగా తాగడానికి మంచిగా నీళ్లు ఇచ్చినట్లు భావన చేసి మంచి బంగారు చెంబులో అమ్మవారికి నీళ్లు ఇచ్చి అమ్మవారు తాగిన తర్వాత అమ్మవారు తాగుతుండగా పడ్డటువంటి నీళ్లను మంచిగా మీరే స్వయంగా ఒక శుభ్రమైన వస్త్రంతో తూర్చినట్లు భావన చేస్తూ ఓసారి కుంకుమ వేయండి. ముఖేషు ఆచమనీయం సమర్పయామి. అమ్మవారికి మంచిగా పంచామృతాలతోని పండరసాలతోని ఊరికే కుంకుమ వేయడం కాదు, కళ్ళు మూసుకొని ఒకసారి భావన చేయాలి. నేను చెప్పినవన్నీ ఇది మానసోపచార పూజ. ఆదిశంకరాచార్యులు సమస్త ఉపచారాల కంటే కూడా మానసోపచార పూజ గొప్పదని చెప్పినటువంటి వాడు ఆదిశంకరాచార్యులు. మానసికంగా ఏ పూజలైతే చేస్తామో అదే అమ్మవారికి చేరుతుంది. కాబట్టి మంచిగా మనస్సులో అమ్మవారికి పంచామృతాలతో అమ్మవారి విగ్రహానికి పంచామృతాలు, పండరసాలు, గంధోదకము, పుష్పోదకము, అదేవిధంగా పసుపు నీళ్ళు, కుంకుమ నీళ్ళు అన్నీ కూడా బంగారు ఆభరణాలతో చేసిన నీళ్లు అన్నీ కూడా అమ్మవారికి అభిషేకం చేసినట్లు మంచిగా భావన చేయాలి. పంచామృతం పయోనీతం పయోదరి కృతంబలు శర్కరా సంయుక్తం స్నానార్థం ప్రతిగృహీతాం. పంచామృత స్నానం సమర్పయామి. ఫలోదక స్నానం వ్యాఫలనేర్యాఫల ఆ పుష్పాయాశ్చ పుష్పిణే రాస్పతి ప్రసూతాస్తారోమించం తగున్మస
ఫలోదకస్నానం సమర్పయామి ఫలపంచామృతస్నానానంతరం శుద్ధోదకస్నానం సమర్పయామి శుద్ధ ఆచమనీయం సమర్పయామి. మంచిగా అమ్మవారికి 9 గజాల చీర, దానికి సరిపడేటువంటి కనుమును, మంచిగా అమ్మవారి కిరీటం నుంచి మొదలు పెడితే పాదాల వరకు ఎన్ని ఆభరణాలు మీకు తెలుసున్నాయో అన్ని ఆభరణాలు ఒకసారి గుర్తుకు తెచ్చుకొని ఆ ఆభరణాలతో సమేతంగా వస్త్రములను, ఆ పసుపు కుంకుమలను, తల్లో పెట్టుకోవడానికి మంచి పుష్పాలను, మెడలో వేసుకోవడానికి పుష్పమాలికను అన్నీ కూడా అమ్మవారికి సమర్పణ చేసినట్టు భావన చేసి అమ్మవారికి సమర్పణ చేయండి. వస్త్రార్థే, ఉపవీతార్థే, ప్రతిష్టాపనార్థే, ఆభరణార్థే కుంకుమాన్ సమర్పయామి. విలేపనార్థే శ్రీగంధం, మంచిగా అమ్మవారి చెంపలకు, అమ్మవారి నుదుట గంధము, పసుపు కుంకుమలో అలంకరణ చేసినట్టు భావన చేసి కుంకుమ వేయండి. అలంకరణార్థే శ్రీగంధం, హరిద్ర, కుంకుమ, కస్తూరి, గోరోదర, కజ్జలాది సుగంధ ద్రవ్యాన్ని సమర్పయామి. పుష్పైస్తు పూజయామి. మంచిగా ఒక పుష్పాన్ని అమ్మవారి పాదాల దగ్గర ఒక పుష్పం పెట్టినట్లు భావన చేసి అక్కడ మీకు ఇచ్చినటువంటి పువ్వును అమ్మకు కొంచెం దగ్గరగా పెట్టండి. అమ్మవారి పైన పెట్టకండి. కుంకుమార్చన చేస్తే అమ్మవారి పైన 11 ఉంటుంది, పక్కన పెట్టండి. పుష్పాన్ని సమర్పయామి. ఇప్పుడు కుంకుమార్చన ప్రారంభమవుతుంది.